చదువుకుందామండి. సమూయేలు మొదటి సమూయేలు 16వ అధ్యాయం. Verses 12 and 13. 12వ వచనము 13వ వచనం చదువుకుందామండి. పాత నిబంధనలో 237వ పేజీ. Otherwise we read one more verse, 1 Samuel 17:28. We just read that one scripture. 1 Samuel 17:28. అంతేకాకుండా ఇంకొక వచనం కూడా చదువుకుందామండి. అదే సమయంలో మొదటి సమయంలో 17వ అధ్యాయము 28వ వచనం. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యగు ఎలియాబునకు వినపడగా, ఎలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? అరణ్యములోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశము చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును. యుద్ధము చూచుటకే కదా నీవు వచ్చితివి అనెను. దేవుని దీవించును గాక. Our Heavenly Father, our Lord Jesus Christ, మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు, thank you for this wonderful evening time, Lord. ఈ యొక్క సాయంకాలం ప్రశస్తమైన సమయాన్ని బట్టి నాయన మీకే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. And we believe that you are amongst us. దేవా, మేము నమ్ముచున్నాము నాయన మీరు మా మధ్యలో ఉన్నారని. While your children are eagerly waiting to hear from your voice, Lord. దేవా, మీ పిల్లలైన పక్షిరాజు పిల్లలు ఎక్కడైతే ఉన్నావో వాళ్ళు నాయన ఆకలితో ఎదురు చూస్తున్నప్పుడు నాయన మీరు వాళ్ళని నింపే దేవుడు అయి ఉన్నావు, తను పోషించే దేవుడు అని. You are the God who will provide everything. దేవా, నీవే నాయన మాకు సమస్తము సమకూర్చు దేవుడిగా ఉన్నావని. We are looking upon you, Father. కేవలం నాయన మేము మీ వైపే చూచుచున్నాము తండ్రి. We will never be ashamed. దేవా, ఎంత మాత్రం మేము నాయన సిగ్గుపరచబడము నాయన. Give us grace, Father. దేవా, మా అందరిలో మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాము. Take control of this meeting. ఈ యొక్క మీటింగ్ ని నాయన మీ యొక్క స్వాధీనంలో ఉంచుకోమని. Take all honor and glory to your holy name. సమస్త మహిమ ఘనత ప్రభావం మీ నామమునికే చెల్లును గాక. In the name of Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి సోదరులారా. I greet you all in the name of Lord Jesus Christ once again. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. I remember this house that when I came here for the dedication. మీకు నాకు ఎంతగానో గుర్తుందండి ఈ యొక్క గృహప్రవేశానికి thinking like that. నేను దాని గురించి సిద్ధపడి వచ్చాను, దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను. It was a little different message. ఎందుకంటే అది ఒక వ్యత్యాసమైనటువంటి ఒక సబ్జెక్ట్ అనేది. But it will take little time. కానీ ఒక సమయం అనేది ఎంతగానో అది తీసుకుంటది ఆ యొక్క సబ్జెక్ట్ కి. So God willing, we'll see it tomorrow in Brother Stephen Church. ఒకవేళ సమయం గనుక మనకు అనుకూలింపజేస్తే దేవుని చిత్తమైతే రేపు ఆ యొక్క సహోదరు స్టీఫెన్ గారి దగ్గర నేను చెప్పాలని ఆశపడతాను. God willing, you come and hear that. ఆ యొక్క మీరు వచ్చి వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. కేతురా అనేటువంటి అంశం మీద నేను మాట్లాడుతున్నాను. Mostly no one talked about Ketura in the Bible. బైబిల్లో ఎవ్వరు కూడా దాని గురించి మాట్లాడినటువంటి దాఖలు అనేది మనం చూడమండి. Even the Bible is dedicated only 11 words for that woman. ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా చెప్తున్నానంటే ఒక స్త్రీ గురించి ప్రేమ. About Ketura only 11 words used. ప్రేమ గురించినటువంటి సందర్భం వచ్చినప్పుడు మాత్రమే ఆ పదములన్నీ వాడబడతాయండి, ఆ కేతురా అనేటువంటి మాట. You read Genesis chapter 21 and 1. Somebody read just Genesis 25:1. 20వ అధ్యాయము 20వ వచనం ఆదికాండము. అధ్యాయము 25:1 brother. 20వ అధ్యాయము మొదటి వచనం అండి. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహం చేసుకుని ఆమె పేరు కేతురా. ఓకే. Yes. In Telugu I think it's only 5-6 words. తెలుగులో వచ్చేసరికి 5 కొన్ని వచనాలే ఉన్నాయి, కొన్ని పదాలే ఉన్నాయి. But in English only 11 words dedicated for that woman. 11 words. 11 words. 11 words. Okay. 11.
11 లవ్ అనుకుంటాను నేను, ప్రేమ 11. 11 అక్షరాలు మాత్రం ఉన్నాయి. ఎవరైనా శబ్దాలు క్యాచ్ చేసినప్పుడు చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. 11 శబ్దాలు మాత్రం ఆ స్త్రీ గురించి ప్రేమ చేశారు. ఆ యొక్క పెతులు అనేటువంటి సందర్భం ఏదైతే మనం చదివామో ఆ వచనంలో తెలుగులో అయితే లేవు కానీ కేవలము 5 పదాలు మాత్రమే అక్కడ రాయబడ్డాయి. కానీ ఇంగ్లీషు బైబిల్లో చూసుకుంటే 11 పదాలు రాయబడినట్టు మనం చూడవచ్చు. నథింగ్ మోర్ దెన్ దట్. అంతకు మించి ఏం లేదండి. ఇఫ్ యు సీ నోబడీ టాకింగ్ అబౌట్ కేతురా. మీరు కానీ చూసుకున్నట్లయితే కేతురా గురించి ఎవ్వరు కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎవ్రీబడి టాకింగ్ అబౌట్ ఆగార్ గురించి ఎక్కువగా మనం ప్రసంగం చేస్తున్నారు చాలా మంది. అండ్ వి టాక్ అబౌట్ షారా. అంతేకాకుండా షారా గారి గురించి కూడా ఎక్కువగా ప్రసంగాలు చేయవచ్చు. బట్ కేతురా, కానీ కేతురా గురించి మాత్రము వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద బైబిల్. కానీ బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర ఉంది కేతురా అనేటువంటి ఒక స్త్రీ గురించి. ఆమేన్. ఆమేన్. బట్ వి ఆర్ నాట్ కాన్సంట్రేటింగ్ ఆన్ దోస్ థింగ్స్. కానీ ఎంత ఈ యొక్క ప్రాముఖ్యమైన సందర్భంగా ఉన్నప్పటికీ కూడా దాని విషయంలో ఎక్కువగా మనం శ్రద్ధ వహించము. బికాస్ ఎందుకంటే దిస్ woman is also part of God's prophetic fulfilling. ఈ యొక్క స్త్రీ గురించి కూడా దేవుని యొక్క ప్రవచనానికి ముడిపడిన సందర్భము ఎంతగానో ఆ దేవుని చేసే ప్రవచనంలో ఈవిడ పాత్ర కూడా ఎంతో ముడిపడి ఉందండి. God told to Abraham. ఏదైతే దేవుడు అబ్రహాంకి చెప్పి ఉన్నాడో. Amen. Amen. When God told to Abraham, ఎప్పుడైతే దేవుడు అబ్రహాంకి చెప్పాడో, I will make you a big crowd. నేను నిన్ను గొప్ప జనముగా చేస్తానన్నాడు ఆయన. That's one thing. అది ఒకే ఒక కార్యాన్ని బట్టి. Then another word is said, రెండో మాట చెప్పాడు ఇంకొకటి, I will make you father of many nations. అంతేకాకుండా రెండో మాట ఏం చెప్పాడంటే దేవుడు అబ్రహాం గారికి, నేను అనేక జనములకు తండ్రిగా నేను చేస్తాను. అనేక దేశములకు. ఓకే, అనేక జనాలకు ఒక ప్రామిస్. చూడండి, జనానికి మాత్రము ఒక వాగ్దానము, అనేక దేశాలకు ఒక వాగ్దానం. అంతేకాకుండా అనేక దేశాలకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. హల్లెలూయా. He's not saying only 2 nations. కానీ 2 దేశాలను చెప్పట్లేదండి ఆయన. One nation from Isaac, one nation from Ismail. ఎందుకంటే ఒక దేశం వచ్చేమో ఇస్సాకు సంబంధించింది, ఇంకొక దేశం వచ్చేమో ఇష్మాయిల్కి సంబంధించింది. వాస్తవానికి The Bible not saying that I will make you father of 2 nations. కానీ దేవుడు బైబిల్లో చెప్తా ఉంది, నేను 2 దేశాలకి నేను తండ్రిగా చేస్తాను నాతో చెప్పట్లా. I will make you father of many nations. అనేక దేశాలకు నేను తండ్రిగా చేస్తాను బైబిల్. హల్లెలూయా. Through Shara, ఈ యొక్క షారా ద్వారా one nation came. ఒక దేశం నుంచి వచ్చిందండి. Through ఆగార్ ద్వారా one nation came. ఒక దేశం నుంచి వచ్చింది. Amen. ఆమేన్. అబ్రహాం ద్వారా Isaac, ఇస్సాకు, Jacob, యాకోబు, 12 tribes. అలాగే 12 గోత్రములు. That is Israel. అది ఎవరైనా ఇశ్రాయేల్ దేశమైనది. ఇష్మాయిల్ వచ్చేమో and there are 12 tribes. దాని నుంచి 12 గోత్రాలు వచ్చినవి. Not 12 nations. చూడండి, 12 దేశాలు కాదు వారు, 12 tribes. అది 12 గోత్రాలు అవి. Amen. ఆమేన్. That's another nation. అది వేరే ఒక దేశం అయినది. But the promise is, కానీ వాగ్దానం మాత్రమైతే, I'll make you father of many nations. నేను దేవుని వాగ్దానం చెప్తున్న మాట మాత్రము, నేను నిన్ను అనేక దేశములకు తండ్రిగా చేస్తాను అన్నాడు దేవుని యొక్క మాట. This prophecy has to be fulfilled before Abraham died. ఈ వాగ్దానాలన్నీ కూడా అబ్రహాము చనిపోవడానికి ముందే ఖచ్చితంగా నెరవేరవలసినగా ఉన్నది. We are thinking that మనం అనుకుంటా ఉన్నాము, Sarah fulfilled all the promise. సారా ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా నెరవేర్చిందని మనం అనుకుంటున్నాము. Sarah fulfilled one promise. కానీ సారా వాగ్దానం ఒక ప్రవచనం మాత్రమే నెరవేర్చింది. సారా ద్వారా a promised son came. ఈ యొక్క వాగ్దాన కుమారుడు వచ్చాడు. Amen. Amen. But Abraham is not father of one nation. కానీ అబ్రహాము మాత్రమే ఒక్క దేశానికి మాత్రమే తండ్రి కాదండి ఆయన. For many nations. ఆయన ఎన్నో దేశాలకు తండ్రి ఉన్నారు ఆయన. Amen. Amen. So that promise should be fulfilled. అందుచేత ఖచ్చితంగా ఆ వాగ్దానం అనేది నెరవేరవలసినగా ఉన్నది. But now Abraham is 137 years. కానీ అబ్రహాము వయసు చూసుకుంటే 137 సంవత్సరాలు ఉంది. Sarah died. అప్పుడు ఆ సమయంలో సారా చనిపోయింది. Hagar already gone. అప్పుడు అంతకుముందు హాగర్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. But still the promise is there. కానీ ఇంకా వాగ్దానం నెరవేరకుండా అలాగే ఉందండి. But still the promise is there. ఎందుకంటే ఇంకా దేవుని వాగ్దానం ఇంకా నెరవేరకుండా అట్లాగే ఉంది. God not stopping there. కానీ ఎంత మాత్రం దేవుడు అక్కడితో ఆగిపోవట్లేదండి ఆయన. Prophet saying, చెప్తా ఉన్నాడు, God not finish the work, God finish the work well. దేవుడు ఎప్పుడు కూడా తన యొక్క పనిని ముగించడం మాత్రమే కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా ఇప్పుడు దేవుడు ముగిస్తాడు తన పనిని. ఫినిషింగ్ వెల్. ఎందుకంటే ఆయన ముగించేటువంటి పని ఎట్లా ముగిస్తాడంటే ఏదో సాధారణంగా ముగించడు, కానీ ఎంతో అద్భుతంగా ఎంతో ఉత్తమంగా ముగిస్తాడు దేవుడు తన యొక్క కార్యాన్ని.
Finishing is good. ఎందుకంటే ముగించడం అనేది మంచి కార్యమే, మంచిదే. Finishing well is important. కానీ మామూలుగా ముగించేదే గొప్ప కార్యం అనుకుంటే ఇంకా అద్భుతంగా ముగించడం ఎంతో గొప్ప సంగతి అయినది. ఆ కార్యం జరిగింది, బట్ బాగా జరిగింది. జరగడమే గొప్ప సంగతి అనుకుంటే బాగా జరిగింది అనేది ఇంకా గొప్ప సంగతి అయినది. బట్ వాట్ ఎవర్ గాడ్ డు, కానీ దేవుడు ఏదైతే చేస్తా ఉన్నాడో, చేయాలనుకుంటా ఉన్నాడో, he finish well. ఆమేన్, హల్లెలూయా. ఆయన దేవుడు చేసేది ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా చేసేవాడే ఉన్నాడు. ఆయన సామాన్యంగా మనలాగా మనుషులాగా చేసేవాడు కాదు ఆయన. If you see the journey of Abraham, మరి ఎప్పుడైతే అబ్రహాం యొక్క ఆ యొక్క ప్రయాణాన్ని మనం చూసుకున్నట్లయితే, I will try to finish that message only very shortly. నేను ఎంతగానో ఎక్కువ టైం చెప్పనండి, తక్కువ టైంలో ముగిస్తాను. Be with me. దయచేసి అందరూ నాతో ముందు అందరూ అందరూ Hallelujah. హల్లెలూయా. Genesis ఆదికాండము in 12వ అధ్యాయం. Someone help me to read the scriptures. ఎవరైనా తీసిన వాళ్ళు సహాయం చేయండి చదవడానికి. 1. మొదటి నుంచి. యెహోవా, ఆ, నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను What is the Abraham's life? అబ్రహాం యొక్క జీవితం ఏంటంటే వాస్తవాన్ని చూసుకున్నట్లయితే, Amen. First is idol worshipper in the nation of Ur. మొట్టమొదటిసారి ఆయన పరిస్థితి ఎట్లా ఉందంటే, మొదటిసారి ఆ యొక్క పాత జీవితం, ముందు జీవితము ఆయన ఊరు అనేటువంటి దేశంలో ఒక విగ్రహార్థికుడుగా ఉన్నాడు ఆయన అబ్రహాం గారు. Prophet saying his father was a watchman in the Babel tower. ఆ యొక్క ప్రభు చెప్తా ఉన్నాడు, ఆయన తండ్రి అయినటువంటి ఆ యొక్క Watchman in the Babel tower. బబులోని యొక్క టవర్, ఏదైతే బబులోని గోపురం ఉందో దానికి ఒక వాచ్మెన్ ఉన్నాడంట ఆయన. Complete idol worshipper. పూర్తిగా ఆ విగ్రహారానికి సంబంధించిన ఆ కుటుంబంగా ఉంది. Just we see the journey of Abraham. చూడండి, జస్ట్ మనం కేవలము అబ్రహాం గారి యొక్క ప్రయాణం ఎలా ఉందో చూద్దాం మనం. Amen. ఆమె He is not easily he came a father of faith. ఎందుకంటే ఆయన ఊరికి సామాన్యంగా రాలేదండి. ఆయన విశ్వాసులకు తండ్రి అనేటువంటి స్థితికి ఆయన సాధారణంగా రాలేదు. ఆయన God will not give any certificate easily. దేవుడు ఎవరికి కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఆయన ఈజీగా ఇవ్వడండి. ఆయన God also not give the certificate very free easily, and his disciples also not giving any certificate too easily. అంతేకాకుండా చూడండి, దేవుడు ఊరికి ఈజీగా ఇచ్చేయండి. దేవుడు యొక్క సర్టిఫికేట్ ఎంతో ప్రశంస పత్రం అంటాడు కదా పోగిడేది ఆయనే కాదు, శిష్యులు కూడా ఇవ్వలేదు అంత మాత్రం. Even in the New Testament, చివరికి ఆ యొక్క కొత్త నిబంధన చూసుకున్నట్లయితే, Paul is giving the best certificate for one church. ఒక సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు గొప్ప ఉన్నతమైనటువంటి సర్టిఫికేట్ ఇస్తా ఉన్నారు ఒక్కొక్క సంఘానికి. You know which church is that? ఏ సంఘమో తెలుసా అది? Anyone? చెప్పాను ఒకసారి ఆల్రెడీ లాస్ట్ టైం. yes Berea. There are several churches there. Paul started almost 22 churches. చూడండి, పౌలు గారు ప్రారంభించిన ఆయన 22 సంఘాలకు మాత్రం ఆయన ప్రసంగికుడుగా ఉన్నాడు. But every church has some problems. కానీ ప్రతి సంఘంలో ఒక సమస్య అనేది ఉందండి. Amen. Galatians have some problem. ఎందుకంటే గలతీ సంఘం చూస్తే ఇంకొక సమస్య ఉంది. The Paul giving the warning. పౌలు అప్పుడు ఏం చేస్తాడంటే గలతీ సంఘానికి హెచ్చరిక ఇస్తాడు, వార్నింగ్ చేస్తాడు. And new doctrines come there. ఆ యొక్క సంఘానికి ఏంటంటే కొత్త సిద్ధాంతాలు అనేది తప్పుడు సిద్ధాంతం రావడం జరుగుతుంది. Ephesus church has some problem. ఎఫెసీ సంఘానికి ఏమో ఇంకొక సమస్య ఉందండి. Corinthian church have adultery. చూడండి, కొరింథీ సంఘానికి ఏమో వ్యభిచారానికి సంబంధించిన సమస్య ఉంది అక్కడ కొరింథీలో. Paul directly hitting them. అప్పుడు పౌలు గారు ఏం చేస్తాడంటే తిన్నగా ఆ కొరింథీ సంఘానికి తిన్నగా గద్దిస్తా ఉన్నాడు ఆ సంఘాన్ని. And one of the best church among the church is the Thessalonian church. ఆ ఉన్న సంఘాలన్నిటికంటే ఉన్నతమైన సంఘం ఏదో కాదు, తెస్సలోనిక సంఘమే. In that church, ఆ యొక్క సంఘంలో Paul speaking very clearly. పౌలు గారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడండి. ఆయన He is speaking the rapture in that church. అంతేకాకుండా ఆ సంఘంలో దేని గురించి ప్రసంగం చేస్తాడంటే ఆయన ఎంత వారి గురించి ప్రసంగం చేస్తా ఉన్నాడు పౌలు గారు. You know what kind of church is the Thessalonian church? తెస్సలోనిక సంఘం అనేది ఎటువంటి సంఘమో తెలుసా మీకు? Just turn to the book of Thessalonians. తెస్సలోనిక పత్రిక ఒకసారి చదువుదాం. We will come back to Abraham. అబ్రహాం గారికి మళ్ళీ తిరిగి వద్దాము. But first I want to show you that how hard to get a certificate from God. చూడండి, దేవుని దగ్గర నుంచి ఎంత ఆ యొక్క సర్టిఫికేట్ అనేది వస్తా ఉందో ఆ యొక్క సంఘానికి చూద్దాం. మొదటిసారిగా ఎంత కష్టం ఒక సర్టిఫికేట్ పొందుకోవాలంటే ఎన్ని కష్టం. ఒక ప్రశంస పత్రం అనేది ఆ సర్టిఫికేట్ అనేది పొందుకోవటము దేవుని దగ్గర నుంచి అది ఎంత కష్టమో ఒకసారి మన లేఖనాలు చూద్దాం. 1 Thessalonians 4. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. Amen. ఆమె చెప్పిన సార్ అందరూ
4th chapter. 4వ అధ్యాయము. You know that verses 14, 15, 16, 17. మనకు తెలుసు కదండి 14, 15, 16 ఆ వచనాలన్నీ కూడా పరిచయమే. అందరికి తెలిసిన వచనం కదా, అందరికీ తెలిసిన the rapturing words. ఎందుకంటే అది ఎంతబాటికి సంబంధించిన వచనాలు. I believe that most of the believers only here. ఇక్కడ ఉన్నదంతా కూడా ఎక్కువ శాతము విశ్వాసులు, అంతేకాదు విశ్వాసులు కదండి అందరూ. So no, అందరూ ఆమె చెప్తా ఉంటారు, చెప్పాలి ప్రతి మాట ఆమెనేనండి. హల్లెలూయా. read verse 16. 16వ వచనం చదవండి దయచేసి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను పరలోకం నుండి ప్రభు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. He is talking about the rapture. ఇక్కడ ఈ యొక్క వచనాల్లో ఎత్తబాటు గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు. He is talking about the resurrection. ఆయన పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. In which church he is talking this message? ఏ యొక్క సంఘం గురించి మాట్లాడుతున్నాడో తెలుసా ఇక్కడ? Thessalonians. సంఘం ఉద్దేశించి మాట్లాడుతూ ఉంది మాటలు. The very highest message. ఆ యొక్క ఉన్నతమైనటువంటి ప్రశ్న ఉన్నది ఎత్తబాటు అనేది. Hallelujah. హల్లెలూయా. This message ఈ యొక్క వర్తమానం is speaking in Thessalonians. ఆయన కేవలం తెస్సలోనిక సంఘానికి మాత్రమే ప్రశ్న చేస్తా ఉన్నాడు ఆయన. He is saying that how God will come. ఏ విధంగా చెప్తా ఉన్నాడు ఇంకా దేవుడు ఏ విధంగా రాబోతున్నాడు అనేది. With the shout and the voice and the ఆర్భాటముతో ప్రధాన శబ్దముతో దేవుని బోరతో ఏ విధంగా ప్రభు వస్తున్నాడు అనే సంగతి ప్రశ్న చేస్తా ఉన్నాడు పౌలు గారు. Then will be gathered in the cloud. అప్పుడు మనమందరం కూడా ఆ యొక్క మేఘంలోకి కొనిపోబడతామంటున్నాడు ఆయన. The 14th verse. 14వ వచనం చదవండి ఒకసారి. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. So the resurrected saints will come with Jesus when he coming. ఎందుకంటే ఆయన ఇక్కడ లేఖనం చెప్తుందంటే చదివిన దాంట్లో ప్రభు ఎప్పుడైతే వస్తాడో అప్పుడే పునరుద్ధానం క్రీస్తులో మృతులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుతో కూడా వస్తారని చెప్తా ఉన్నారు. The coming is not Jesus alone. ఎందుకంటే వచ్చేది కేవలం ప్రభు మాత్రమే, యేసు ప్రభు మాత్రమే కాదని వచ్చేది. Today lots of the people in this message they are saying that the rapture is over, resurrection is over, millennium is over, eternity is over. చూడండి చాలా మంది ఇప్పుడు ఈ మెసేజ్ ఉన్న వారు చెప్పుకుని చెప్తా ఉన్నారు రాకడ అయిపోయింది, అంతేకాకుండా 1000 పరిపాలన జరుగుతూ ఉంది, ఆ యొక్క పునరుద్ధానం అయిపోయింది, ఇంకా బోధిస్తున్నటువంటి సంఘం కొత్తగా ఈ వర్తమానం రావడం మనం చూడవచ్చు. If anyone come and tell like that, ఇప్పుడు ఎవరైనా సరే ఆ విధంగా వచ్చి కనుక మీతో కనుక చెప్పినట్లయితే then you ask one question, అప్పుడు మీరు ఒక క్వశ్చన్ అయింది వాళ్ళకి, which రాకడ అయిపోయిందండి, ఏ రాకడ అయిపోయిందంటే అని క్వశ్చన్ చేయండి. అప్పుడు ఆయన అడగండి ఏ రాకడ అయిపోయింది బ్రదర్. అప్పుడు అడగండి, ఎవరైనా వచ్చి మనకి ఇలా చెప్తే అప్పుడు అడగండి, మీరు ప్రశ్న అయింది ఏ రాకడ అయిందండి. They will say in 1963 I finished. వాళ్ళందరూ 1963లో అప్పుడే జరిగిపోయింది రాకడ అంత అయిపోయింది అంటారండి. Then you ask, అప్పుడు అడగండి మీరు which రాకడ అయిపోయింది, ఏ రాకడ అయింది, ఏ రాకడ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. మీరు అప్పుడు ఏ రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు మీరు? హల్లెలూయా. నీ సెకండ్ కమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా, రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నారా మీరు, ఆర్ నేను సీక్రెట్ కమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? సీక్రెట్ కమింగ్. అంతేకాకుండా రహస్య రాకడ కోసం ఎదురు చూస్తున్నారా? ఒకవేళ సెకండ్ కమింగ్ కోసం వెయిట్ చేస్తుందండి. ఒకవేళ నువ్వు అన్నట్టు రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నట్టే మంచిదే, వెయిట్ చేయండి, ఎందుకంటే అది కరెక్ట్. అది Our prophet clearly said, మన ప్రవక్త స్పష్టంగా చెప్తున్నాడు ఒక కార్యం, when he will come to take the bride from the earth, ఎప్పుడైతే దేవుడు ఆయన తన వధువును తీసుకెళ్ళడానికి ఎప్పుడైతే వస్తాడో his feet will not touch the ground. అప్పుడు ఆయన యొక్క పాదాలంట భూమిని ఎంత మాత్రం తాకనండి. Because ఎందుకంటే when Isaac went to take Rebekah, ఎప్పుడైతే ఇస్సాకు రెబెకాను పొందుకోవడానికి వస్తా ఉన్నది ఆ సందర్భంలో Isaac not went to Rebekah's house. అప్పుడు ఇస్సాకు ఎంత మాత్రం కూడా రెబెకా ఇంటికి వెళ్ళలేదండి ఆయన. హల్లెలూయా. Eliezer went there, అప్పుడు ఎలియాజరు వెళ్ళడం మనం చూడవచ్చు, and the angel went there. అంతేకాకుండా దూత వెంబడించినట్టుగా మనం చూడవచ్చు. Abraham said, అప్పుడు అబ్రహాం చెప్తా ఉన్నాడు, God will send his angel. దేవుడు దూత నీతో ఉంటాడు, నిన్ను వెంబడిస్తాడు, దేవుడే పంపిస్తాడని చెప్తాను అబ్రహాం. The same angel who was with Eliezer, ఎలియాజరుతో ఏ దూత అయితే ఉన్నాడో, the Eliezer, the one who put the word in Eliezer's thought, ఎప్పుడైతే ఏ దూత అయితే
ఎలియాజరు యొక్క ఆలోచన తలంపులు ఇస్తా ఉన్నాడు. ఏ దూత అయితే ఇస్తున్నాడు ఎలియాజరు ఆలోచన తలంపులు? The woman who will come and give the water to me and my camels. ఎప్పుడైతే ఆ యొక్క ఏ స్త్రీ అయితే వచ్చి నాకును నా యొక్క రొట్టెలకి ఎప్పుడైతే నీళ్లు పోస్తాను అనుకుంటా ఉన్నారో ఆ తలంపు అనుకుంటున్నాడు ఎలియాజరు. This is the word in the angel. ఈ యొక్క పదం అనేది ఎవరు సాధించారు? ఆ దూతకు సంబంధించిన మాట అయింది. So the same angel with Eliezer, ఏ యొక్క దూత అయితే ఎలియాజరుతో ఉన్నదో the same angel is preparing Rebecca. అదే దూత మళ్ళీ అక్కడికి వెళ్ళి రెబెకాను సిద్ధపరిచినట్టుగా మనం చూడవచ్చండి. The same words what Eliezer is expecting, ఏదైతే ఎలియాజరు ఎదురు చూస్తున్నాడు, ఏ పదవి కోసం ఏ మాట కోసం ఎలియాజరు ఎదురు చూస్తా ఉన్నప్పుడు Rebecca is telling the same words to Eliezer. అదే మాటలో రెబెకా యొక్క నోటి నుంచి కూడా రావడం చూడవచ్చండి. I will give the water to you and your camels. ఆవిడ వచ్చి చెప్తాను, నేను నువ్వు ఏదైతే అనుకుంటున్నావు నాకు అదే మాటలు వచ్చి రెబెకా అంటుంది, నీవు నీ యొక్క ఒంటరికి నీ నీళ్ళు ఇస్తానంటున్నప్పుడు రెబెకా. How she knows that? ఆ మాట ఎట్లా తెలిసింటే రెబెకా గారికి అసలు అవసరానికి? The same angel, ఎందుకంటే ఏ దూత అయితే ఎలియాజరుతో ఉన్నదో the same angel అదే యొక్క దూత preparing Rebecca. ఆ యొక్క రెబెకా దగ్గరికి వచ్చి రెబెకాను సిద్ధపరుస్తా ఉంది. హల్లెలూయా. You are intimate believers. ఎందుకంటే మనందరూ కూడా ఇక్కడ కూర్చున్న అందరూ కూడా మాక్సిమం ఎక్కువ శాతము అంత్యకాల సువార్త విశ్వాసులే కదండి. You know what I'm saying. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి బ్రహ్మం గారు ఏం When they come to the pulpit, ఎప్పుడైతే ఆయన యొక్క పులిపిట్ మీదకి వస్తా ఉన్నారు బయట దగ్గరికి, he is waiting for the angel. హల్లెలూయా. బ్రహ్మం గారు వచ్చినప్పుడు అందరూ కూడా ఏం చేసేవాడంటే ఆయన మనకు తెలుసు ఆ దూత కూడా ఎదురు చూస్తా ఉండేవాడంట. ఆయన పులిపిట్ మీదకి వచ్చినప్పుడు He said, he said, now he is here. అప్పుడు చూసి ఏమంటాడంటే ఆయన అది దూత ఇక్కడ ఉన్నాడు అంటాడంట ఆయన. Amen. The angel ఆ యొక్క దూత helping Brother Branham అప్పుడు బ్రహ్మం గారికి సహాయం చేస్తా ఉన్నాడు ఆయన. to tell about sister. అప్పుడు ఆ సహోదరి గురించి చెప్తా ఉండేవాడు. You are coming from this street. నువ్వు ఈ యొక్క వీధి నుంచి వచ్చావు, నువ్వు You have this problem. నీకు ఈ సమస్య ఉంది సహోదరి. Yesterday you went to the hospital. నిన్న ఒక హాస్పిటల్ వెళ్ళాడు అనేవాడు ఆయన. Doctor told this. అప్పుడు డాక్టర్ గారు ఈ సంగతి చెప్పారు కంటా ఉన్నాడు ఆయన. When the angel is talking from here, ఎప్పుడైతే ఆ దూత ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నాడో then Branham asking, అప్పుడు బ్రహ్మ గారు అడిగేవాడంట, do you believe that, sister? అప్పుడు సహోదరి నువ్వు నమ్ముతున్నావా ఈ సంగతి కారణమన్నాడు. Now ఇప్పుడు this angel ఈ యొక్క దూత jumps from here to there. ఇక్కడి నుంచి వెళ్ళి ఆ సహోదరి వెళ్ళేది ఆ దూత. From there, అక్కడి నుండి ఆ దూత that the angel saying, అప్పుడు ఆ ఏంటి ఆ దూత yes, Brother Branham, I believe. నేను నమ్ముతున్నాను లేదంటే ఆ యొక్క సహోదరి. The same angel is talking from here. ఎక్కడంటే ఇక్కడ నిలబడినటువంటి ఏ దూత అయితే మాట్లాడుతూ ఉన్నాడో The same angel giving the faith to that sister. అంతేకాకుండా అదే దూత అక్కడికి సంబంధించి వెళ్ళి అదే విశ్వాసాన్ని ఇచ్చేవాడంట ఆయన. What am I saying? చెప్పాను మాట By your faith, ఆయన నీ విశ్వాసమును బట్టి you are healed. నీవు స్వస్థత పొందుకున్నాడంట ఆయన. The same angel అదే ఒక దూత with the Eliezer, ఎప్పుడైతే ఎలియాజరుతో ఉన్నాడో the same angel అదే దూత helping Rebecca to prepare for that. అంతేకాకుండా రెబెకాను అక్కడ సిద్ధపరుస్తా ఉన్నాడండి ఆయన. This is not an easy work to put the water to the camels. ఎందుకంటే అంత గొప్ప పెద్ద ఒంటరికి నీళ్ళు ఇవ్వడం అనేది అంత సామాన్యమైన కార్యం కాదండి అది. One camel almost drink 8 to 900 little water. ఒక్కొక్క ఒంటేట ఎన్నో 8 నుంచి 10 లీటర్ల నీళ్లు తాగుతుంట. Reserved. అంతేకాకుండా అది రిజర్వ్ చేసుకుంటుందంట అక్కడ 10 camels. ఎందుకంటే 10 ఒంటెలు అప్పుడు This is not just you insert a pipe and switch on the pipe and put it in the camel's. చూడండి అక్కడ ఎవరు చేసిన ఏంటంటే పైప్ ఓపెన్ చేసేసి ఒక గొట్టం ఇలాగా ఆ పైప్ పెట్టేసేసి ఆ యొక్క ఒంట్లో మూట పెట్టలేదండి ఒంటి నోట్లో. Amen. She has to come. ఆవిడ వచ్చింది, put the pot down. అంతేకాకుండా ఆ బిందెని కింద పడేసి She has to take the water. ఆ యొక్క తాముతో లోపల నుంచి బయటికి లాగుతా ఉంది. Amen. ఆమేన్. One camel. ఒక్కొక్క క్యామెల్ అనేది 20-25 pots. అప్పుడు 20 నుంచి 30 వరకు బిందు నీరు తాగేదంట ఒక్కొక్క ఒంటె. It's not a normal man. అది ఒక woman. అది ఒక సామాన్యమైన స్త్రీ కాదు కదండి ఆవిడ. Then who is helping Rebecca? పని చేయడానికి ఎవరు సహాయం చేస్తారు రెబెకా అక్కడ? Who is giving that strength in the hands of Rebecca? ఆ రెబెకా చేతులకి ఇచ్చేటువంటి బలాన్ని ఇచ్చేటువంటి ఎవరైనా ఉన్నారు అక్కడ? Who is giving that courage to అంతే Rebecca? కాకుండా ఆ యొక్క తీసుకునే నిర్ణయం అనేది అంత ఖచ్చితంగా ఎలా తీసుకోవడానికి ఆ ధైర్యాన్ని ఇచ్చేది ఎవరైనా ఉన్నారు అక్కడ? She's not tired. She's not weary. ఎంత మాత్రం అంత పెద్ద పని చేస్తున్నారు సరే రెబెకా గారికి ఎంత మాత్రం అలసట రాలేదండి. ఇంకా ఎంతో సంతోషంగా యాక్టివ్ గా పని చేస్తాను రెబెకా గారు. Who is giving that strength to Rebecca? స్ట్రెంత్ ఆ యొక్క బలాన్ని ఇచ్చేది ఎవరైనా ఉన్నారు అక్కడ? Hallelujah. అదే దూత రెబెకాను బలపరుస్తానండి. Who is giving the right
nurturing faith to you. అంతేకాకుండా మనకి ఈ రోజు ఎత్తబడి విశ్వాసం ఇచ్చేది ఎవరైనా ఉన్నారో తెలుసా? Not your faith. మన విశ్వాసం కాదండి. But Balaam said, రెండవ చెప్తా you ఉన్నారు, are not saying amen to a message. yes Lord, amen. ఈ వర్తమానానికి ఆమేన్ చెప్పేది అసలు నువ్వు కాదంటాడు ప్రభువు. ఎందుకంటే ఆ యొక్క థియోఫనీ చెప్తా ఉంది. Your theophany is sitting next to you. ఆ యొక్క నీ పక్కన నీకు సంబంధించిన థియోఫనీ ఉందని చెప్తా ఉన్నాడు ప్రభువు. Theophany is saying amen. ఆమేన్, హల్లెలూయా. ఆ థియోఫనీ నీ పక్కన థియోఫనీ ఉందా? నీలో నుంచి ఆమేన్ చెప్తా ఉన్నాడు ఆయన. You are not saying amen. నువ్వు చెప్పట్లేదండి ఆమేన్ అనేది. Theophany is saying amen. హల్లెలూయా. చెప్పేది నువ్వు కాదు కానీ నీకు సంబంధించిన థియోఫనీ చెప్తా ఉంది ఆమేన్ అని. Because ఎందుకంటే only word can respond for the word. ఆమేన్. ఆ వాక్యాన్ని ప్రతిస్పందించేది మనం కాదు కానీ వాక్యం అయి ఉన్నది. There's the theophany is the word, ఎందుకంటే వాక్యం థియోఫనీ అనేది ఉన్నది. and the word comes from the pulpit. ఎప్పుడైతే పులిపేట నుంచి వాక్యం అనేది బయటకు వస్తా ఉందో It is not you. అప్పుడు నువ్వు కాదు కానీ The theophany is sitting next to you. నీ పక్కన ఉన్నటువంటి థియోఫనీ కార్యం చేస్తా ఉంది. Theophany is saying amen. థియోఫనీ చెప్తాడు ఆమేన్ అంటా ఉంది. Deep calls the deep. అది కళ్ళు పిలిచే కార్యంగా ఉందండి. Hallelujah. హల్లెలూయా. The next day morning, మరుసటి రోజు ఉదయకాలంలో Elias is saying, అప్పుడు ఏదైతే చెప్తా ఉన్నాడు, now I have to leave. నేను ఇక్కడి నుంచి ఇప్పుడు వెళ్ళాలి అంటున్నాడు ఆయన. Only one night. కానీ ఒక్క రాత్రి మాత్రమే ముందు ఉంది ఆ సమయము. Amen. ఆమేన్. The woman born there, అప్పుడు ఆ యొక్క స్త్రీ వచ్చి అదే స్థలంలో పుట్టడం మనం చూడవచ్చు. పుట్టింది, పెరిగింది. పుట్టింది, పెరిగింది, మొత్తం కూడా అదే స్థలం. చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాల వరకు ఆ ఇంట్లోనే ఆ యొక్క ఊళ్ళోనే. How can she change it in one night? చూడండి, ఒక్క రాత్రిలోనే ఆయన మనసుని ఎట్లా మారిపోయిందండి. హల్లెలూయా. How can she agree to go with the unknown man in one night? అసలు ముగ్గురు తెలియనటువంటి ఒక వ్యక్తితో ఒక్క రాత్రిలో నేను వెళ్ళిపోతాననేటువంటి నిర్ణయం అనేది రెబకా ఎలా తీసుకోగలిగింది అసలు అక్కడ? How it is easy, brother? అది ఎంతమంది చిన్న కార్యమ సోదరులారో చెప్పండి అసలు. This is not Elluru or Vijayawada. Today I go, tomorrow after 1 week I will come back and speak about it. విజయవాడ వెళ్ళిపోయి రాత్రి మళ్ళీ ఏమన్నా గంటల తర్వాత తిరిగొచ్చానంటే కాదు ఇది. వెళ్ళిపోయి చూస్తాను, తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి మిగతా డ్రెస్ అని తీసుకు వెళ్ళిపోతాను చెప్పాలి. వెళ్ళిపోయి వచ్చి చూసి అంత బాగుంది అనుకుంటే మళ్ళీ ఒక వారం తర్వాత వచ్చి మిగతా బట్టలను తీసుకెళ్తానని చేయలేదు అక్కడ చెప్పారు. Once you going, ఒక్కసారి కనుక వెళ్ళింది అంటే no turning back. కానీ ఎంత మాత్రం వెనక్కి తిరిగే కార్యం లేదండి అసలు. హల్లెలూయా. She is a very lovable woman, very lovable with the family. ఆ కుటుంబానికి ఎంతో ప్రియమైనటువంటి స్త్రీగా ఉంది ఆవిడ. Amen. ఆమేన్. How can she change in one night? కానీ ఒక్క రాత్రిలోనే ఒక మనసు ఎట్లా మారిందండి. Who can change this? ఎవరు చేశారు ఆ మార్పు? ఎవరు చేశారు? ఎలియాజరు చేశారు ఏమన్నా? Elias in another room. ఎందుకంటే ఎలియాజరు గారు ఇంకో రూమ్ లో ఉన్నాడు. ఆయన He was very tired. ఆయన ఎంతో అలసిపోయి ఉన్నాడు. విశ్రాంతి తీసుకున్నాడు. He drank and talked and slept. అంతేకాకుండా తిన్నాడు, తాగాడు, వెంటనే పడుకున్నాడు. అదే అలసిపోవడం బట్టి. Tomorrow he has a long journey. ఎందుకంటే మళ్ళీ ఉదయకాలంలో ఎంతో దూరం ప్రయాణం చేయాల్సిన కానీ ఉంది కాబట్టి. Next day morning Elias is saying, I am leaving. అప్పుడు పొద్దున్న లేచాడు ఎలియాజరు. వెంటనే నేను బయలుదేరుతాను అన్నాడు. I am taking the woman. ఎందుకంటే నేను తీసుకుని వెళ్ళిపోతా అంటాడు ఆయన. The family was shocked. అప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆశ్చర్యపోయిందండి. ఏదిలాగా ఎవరయ్యా నీరు? అసలు ఎవరైనా నువ్వు రావటం ఏంటి? నిన్న రాత్రి వచ్చారు, తిన్నారు, పడుకున్నారు, మార్నింగ్ నాకు పిల్లలు తీసుకుని వెళ్ళిపోతున్నారు. పొద్దున్న వేసేసి నా కూతురు తీసుకుని వెళ్ళిపోతా అంటున్నావు. అసలు ఎవరు నువ్వు? హల్లెలూయా. Only one night. కేవలం ఒక్క రాత్రే సోదరులారా. They were fed up. వాళ్ళు ఎంతగానో They said, how is it possible? ఎట్లా ఇది సాధ్యమైంది? Okay, సరే we'll ask Rebecca. మేము ఎందుకులే మాకెందుకు రెబకా గారు అడుగుదాము. You have this much confidence. ఎందుకంటే చూడండి, ఎందుకంటే రెబకా గారి విషయంలో ఎంత నిశ్చిత కలిగి ఉంది ఆ కుటుంబం. Elias is saying, ఎందుకంటే ఎలా చెప్తా ఉన్నాడు. okay, సరే అన్నాడు. if you have any doubt, నీకేమాత్రం ఒక సందేహం ఉంటే call your daughter. నువ్వు మీరు తెలుసు వెళ్ళి పిలవండి మీ కూతుర్ని. If she is coming, ఒకవేళ ఆవిడ వెళ్ళి వచ్చినట్లయితే okay, అప్పుడు ఓకే otherwise I'll go. లేకపోతే నేను వెళ్ళిపోతాను ఒక్కనే. See the confidence of Eliezer. ఆ ఎలియాజర్ గారి యొక్క మైండ్ ఎంత నిశ్చయత కలిగి ఉందో చూడండి. Because Eliezer had a message. ఎందుకంటే ఎలియాజర్ గారు ఒక వర్తమానాన్ని కలిగి ఉన్నాడు. ఆయన Abraham told, అబ్రహాం గారు చెప్పారు, God will send my angel before you. ఆ దేవుని యొక్క దూత, దేవుడు ఆ దూత నీతో పాటు పంపిస్తాడని ఒక మాట That చెప్పారు. angel will do all the work. ఆ పనంతా చేసేది నువ్వు కాదు కానీ ఆ యొక్క దూత చేస్తాడన్నాడు అబ్రహాం గారు. So Eliezer came. అందుకే ఎలియాజర్ గారు వచ్చారు. He ate. అంతేకాకుండా పడుకున్నాడు. పని ఎందుకు చేసింది ఎవరు? కానీ పనంతా చేసింది ఎవరండి? చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఎలియేజర్ అక్కడ ఉన్నప్పుడు ఈ అమ్మాయి మాత్రమే
పాట్ తీసుకొని అక్కడ ఎందుకు వచ్చింది? అమ్మాయి ఎందుకు రాలేదు? చూడండి, ఆ సమయంలో ఎవరండి రెబెకా ఒకటే కాదు అక్కడ ఉంది, ఎవరిలో ఎంతో మంది వచ్చారంట. ఆ సమయానికి ఎంతో మంది స్త్రీలు వచ్చారు, ఆ బావి దగ్గరికి వచ్చారు, ఎంతో మంది పని చేసుకున్నారు అందరిలాగే. కానీ ఆవిడ ఒక్కతే ఎందుకు ఆ కార్యం చేసింది? ఇన్ ద టైం, ఆ సమయంలో ఆఖరిలో ఏదైతే ఎంతో మంది స్త్రీలు ఉన్నా సరే, ఆ నిర్ణయించిన సమయంలో ఆ రెబెకా ఒక్కతే వచ్చిందంట. సేమ్ వర్డ్, వాట్ వర్డ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద ఏంజెల్. ఆ యొక్క దేవదూత ఏ ఒక్క తలంపు కలిగి ఉందో, ఆ ఏ తలంపు అయితే ఎలియాజరు కలిగి ఉన్నాడు, అదే తలంపు అదే మాటలు మళ్ళీ రెబెకా నోటి నుంచి రావడం. ఈ కార్యాలన్నీ చేస్తుంది ఎవరైనా ఉన్నారండి? ఆ దూత ఉన్నాడండి, మనిషి కాదు. దే ఆర్ కాలింగ్. అప్పుడు పిలిచారండి. ఓకే, దిస్ మచ్ యు ఆర్ సేయింగ్. ఓకే, ఇంత చెప్తున్నావు కదా నువ్వు, ఆవిడేం చెప్తావు? దే హావ్ కాన్ఫిడెన్స్ ఆన్ రెబెకా. అప్పుడు ఏంటంటే రెబెకా గారి మీద ఎంతో నిశ్చయిత కలిగి ఉన్నారు. నా కుమార్తె కదా, నా కుమార్తె కాబట్టి నా మాట ఏంటదని ఆయన ధైర్యం ఉన్నాడు. వాళ్ళ నాన్న నా చెల్లి కదా, నా చెల్లి కదా అని చెప్పి ఆయన కన్నులు ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఇంత సోలుగా వెళ్ళరు. దిస్ ఈజీలీ షీ విల్ నాట్ గో. ఇదంటే ఆవిడ అంత ఈజీగా వెళ్ళి అంత సులువుగా వెళ్ళదు. ఆయనతో పాటు ఎవరో ముఖమో తెలియని కొత్త వ్యక్తులు ఎలా ఎందుకు అనుకుంటున్నారు ఆ కుటుంబస్తులు. దే ఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే వాళ్ళు ఎంతో దాని యొక్క రెబెకా గారి మీద ఎంతో ఉన్నతమైనటువంటి నిశ్చయిత కలిగిన వాళ్ళు. ఓకే, సరే రెబెకా కమ్ బయటికి. యాక్చువల్లీ వాస్తవానికి ఎవ్రీ డే షీ వోక్ అప్ 11 o'clock. ప్రతిరోజు ఆవిడ 11కి లేస్తుందంట, లేటుగా 11 o'clock లేచి బ్రష్ చేసి భోజనం చేసి పడుకున్న అమ్మాయి మరి 11కి లెగిసి తర్వాత బ్రష్ చేసి పొడుగు అంతా చేసిన తర్వాత మళ్ళీ పడుకుంటుంది. బికాస్ వెరీ లవబుల్ గర్ల్. ఎందుకంటే ఆ కుటుంబంలో ఎంతో ప్రేమ కలిగినటువంటి, ఎంతో ప్రేమ పొందుకున్నటువంటి ఒక స్త్రీగా ఉంది ఆ కుటుంబంలో సహోదరి రెబెకా గారు. 11-12 7 గంటలకు లేస్తుంది, ఏదో 11-12 కూడా అయిపోతుంది. అంతేకాకుండా 11 కదా అది ఇష్టం, ఎప్పుడు లేసి అప్పుడు లేస్తుంది, 12 కూడా లేస్తుంటాం. సో దే సే రెబెకా కమ్. రెబెకా అయితే బయటికి అన్నారు. వైల్ షీ ఇస్ కమింగ్ అవుట్, ఎప్పుడైతే బయటకు వస్తా ఉందో one hand bag on the shoulder, ఒక దగ్గర ఏమో ఒక్కడే రాలేదు కానీ బ్యాగ్ వేసేసుకున్నట్ట భుజం మీద, one trolley on the suitcase, అంతేకాకుండా మనం పట్టుకొని వెళ్తా ఉంటాం కదా సూట్ కేసు నడుచుకుని రాకుండా వచ్చింది, ఒక వాటర్ బాటిల్, అంతే ఒక వాటర్ బాటిల్ కూడా పట్టేసుకుంది. హల్లెలూయా. and everyone is saying what happened to this girl. ఆ పిక్చర్ చూడగా నా కుటుంబస్తులందరికీ మైండ్ అంతా కూడా చెడిపోయింది. అమ్మాయి ఇదన్నీ ఎప్పుడు జరిగింది? ఏంటంటే ఎన్ని ఈ సంగతులు ఎప్పుడు జరిగిపోయినా అసలు 11 o'clock బ్రష్ చేసిన అమ్మాయి 11కి కలిసి మొహం కడుక్కునేటువంటి ఆమె నువ్వు ఈ రోజు అయితే 6-7 o'clock కే సూట్ కేసు రెడీ, బ్యాగ్ రెడీ, వాటర్ రెడీ చేసి మొత్తం సిద్ధపడిపోయి మొత్తం ఏమంటారు మోటార్ చదువుకొని వచ్చేసారి బయటికి. ఆయన మార్గంలో తినని కోసం పులిహోర, మామిడి పచ్చడి అన్ని రెడీ. యాక్చువల్లీ అన్ని తినడానికి టిఫిన్, పులిహోర, పచ్చళ్ళు కూడా సిద్ధపరిచేసుకున్నప్పుడే when they called, you were shocked. ఎప్పుడైతే పిలవంగానే రెబెకాని ఆవిడ చూడగానే కుటుంబస్తులు they called Rebecca to ask her opinion. అసలు ఆవిడ పిలిచింది దేనికంటే, అమ్మా నీ నిర్ణయం ఏంటి, నువ్వు ఈ యొక్క వ్యక్తితో నువ్వు వెళ్తావా వెళ్ళవా, అసలు నువ్వేమనుకుంటున్నావు అని అడగడానికి ఆ సోదరుని ఆ యొక్క పిలిచారు ఆవిడని. But she already took the decision. Amen. Hallelujah. కానీ ఆవిడ అప్పటికే తీసుకున్న నిర్ణయం తీసుకోవడం జరిగిపోయింది. అంతా కూడా అప్పటికే పనులతో ముగిసిపోయింది. అప్పటికే this is not a time of taking opinion. ఇదేంటంటే ఏ సమయం అంటే నిర్ణయం తీసుకునేటువంటి సమయం కాదండి. అది వెళ్తారా లేదా, వెళ్తామా లేదా అని ఆలోచించి ఎక్కువ టైం తీసుకునేది కాదు. వెళ్తారు, ఎప్పుడు వెళ్తాము. this is not a time for taking opinion. హల్లెలూయా. ఈ సమయం అనేది ఎట్లాంటిదంటే చూద్దాం ఆలస్యం ఎక్కువ టైం తీసుకొని నిర్ణయం తీసుకున్నావు కంగారు లేదు అనేటువంటి టైం కాదండి ఇది. many people in the end-time message they are in opinion time. చాలా మంది ఈ మెసేజ్ ఉన్న వాళ్ళు కూడా అట్లా ఉన్నారండి. కంగారు ఉంది, తీసుకొచ్చే టైం ఉంది, ఎంత టైం నిర్ణయం ఇప్పుడు అర్జెంట్ ఉంది, ఎంత టైం ఉందో దానికి చాలా మంది అటువంటి అభిప్రాయం కలిగి ఉన్నారు. ఒపీనియన్ టేకింగ్ టైం. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు నిర్ణయం తీసుకోవడానికి ఒక సమయం అనేది ఎక్కువ టైం తీసుకోవడానికి ఆశపడతా ఉన్నారు కొంతమంది. ఒపీనియన్ టైం. ఎందుకంటే వాళ్ళు ఆ టైం అంటే నిర్ణయం తీసుకునే టైం వాస్తవానికి. బట్ రెబెకా కానీ రెబెకా చూస్తే వాట్ ఇన్ ఒపీనియన్ టైం. కానీ ఆవిడ నిర్ణయం తీసుకునే సమయం లేదు, కానీ షీ ఇస్ ఇన్ ద డిసిషన్ మేకింగ్ టైం. ఆవిడ నిర్ణయం తీసేసుకునేటువంటి గడిలో ఉంది ఆవిడ. హల్లెలూయా. Because rapture ఎందుకంటే ఎత్తబడేది is not according to your opinion. ఎందుకంటే ఎత్తబడేది అంటే మన యొక్క ఆలోచన, మన నిర్ణయాల మీద ఆధారపడి లేదండి. నీవు వస్తారా లేదా, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉన్నారు, నీకు ఎప్పుడు సౌకర్యం ఉంది, నీ లోన్ అన్ని అయిపోయిన తర్వాత వస్తారా,
చూడండి రాకడ అనేది ఏంటంటే కొత్త చీర కొన్నాను, ఆ చీర కట్టుకుంటాను, తర్వాత వస్తాను, లోన్ పనులు డబ్బులు ఉన్నాయి, తర్వాత నేను ఇప్పుడే ఒక కొత్త చీర కట్టుకున్నాను, ఇవన్నీ కూడా అయిన తర్వాత నేను వస్తాను అని మనం తీసుకునే నిర్ణయాల మీద ఎత్తబాటు అనేది ఆధారపడి. ఒకసారి ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత గృహప్రవేశం చేసి వస్తాను. చూడండి, గృహప్రవేశం ఇల్లు కట్టుకున్నాను, కొత్త ఇల్లు, దాని గృహప్రవేశం చేసిన తర్వాత నేను వస్తాను ఎత్తబాటుకి. నాకు కూడా కుమార్తెకి పెళ్లి అయింది, నా కుమార్తెకి పెళ్లి అయింది, ఆయనకు పిల్లలు పుట్టిన తర్వాత వస్తాను. ఆయన పిల్లలు పుట్టిన తర్వాత నేను వస్తాను. God is not asking your opinions. దేవుడు ఎంత మాత్రం కూడా మన యొక్క నిర్ణయాన్ని అడిగేవాడు కాదండి ఆయన. The people who are going in the rapture, they are not opinion taking people, they are the decision making people. ఎవరైతే రాకడానికి వెళ్ళబోతా ఉన్నారో వాళ్ళంతా ఎంత మాత్రం కూడా ఆలోచించి నిర్ణయం తీసుకునే విధంగా ఉండదు, కానీ వాళ్ళు అప్పటికే నిర్ణయం తీసుకొచ్చుకునే విధంగా ఉంటారు వాళ్ళు. She already took the decision. ఎందుకంటే ఆవిడ అప్పటికే రెబెకా గారు అప్పటికే నిర్ణయం అనేది తీసుకొని చెల్లిపోయింది. She prepared. అంతేకా ఆవిడ సిద్ధపడిపోయింది ఆల్రెడీ. Even she don't want to go back and bring the bag. అంతేకాకుండా ఆవిడ మళ్ళీ పిలిచిన మళ్ళీ అవన్నీ కూడా మాట్లాడుకుంటే సేవ తర్వాత మళ్ళీ వెనకెళ్ళి ఆ బ్యాగ్ తీసుకొచ్చుకుందాం అనేటువంటి ఆలోచన. She closed the door. అన్ని అప్పటికే అప్పటికే అన్ని మూసేసింది ఆవిడ. ఆవిడ బయటకు వచ్చేసి ఆ తలుపులు మూసేసి she is ready to go with Eliezer. ఆ టైంకి అప్పుడు ఆయనకి ఎలియాజర్ వెళ్ళడానికి ఆవిడ నిర్ణయం తీసుకొని సిద్ధంగా ఉన్నాడు. That's the rapture, brother. అదే రాకడ ఏమిటి సహోదరులారా? హల్లెలూయా. Who is doing these all things? ఈ సంగతులన్నీ కూడా ఎవరు చేస్తున్నారండి? Angel. ఆ యొక్క దూత ఉన్నారండి. దూత చేస్తున్న కార్యాలు అన్ని కూడా. She will come to the middle of the way. ఆవిడ మధ్యలోకి వచ్చిందండి, మార్గ మధ్యంలో. And exactly into the middle of the way. అంతేకాకుండా అదే మార్గ మధ్యంలో అక్కడి నుంచి ఇంకో వైపు నుంచి వెళ్ళి ఆ యొక్క ఇస్సాకారు రావడం మనం చూడాలి. Now tell me, my brother. మీరు చెప్పండి సోదరులారా, That time no internet. ఆ సమయంలో ఇంటర్నెట్ అనేది లేదు, No phone calls. ఆ యొక్క ఫోన్ కాల్ అనేది లేదు, No SMS. SMS లేదు, No WhatsApp. ఆ యొక్క వాట్సాప్ లేవు. How Isaac knows that Rebecca started? చూడండి, ఆ యొక్క ఇస్సాకి ఎలా తెలిసిందంటే అక్కడ రెబెకా ఆల్రెడీ ప్రారంభమైన సంగతి ఎలా తెలిసింది అక్కడ ఇస్సాకు గారికి? Because ఎందుకంటే Isaac knows ఇస్సాకు తెలుసు, my servant Eliezer went. నా యొక్క సేవకుడైన ఎలియాజరు వెళ్ళాడు ఇక్కడ నుంచి. Before him, దానికి ముందే an angel went there. అక్కడ ముందుగానే ఆయన ఎలియాజరు వెళ్ళడానికి ముందే దూత అక్కడికి వెళ్తున్నాడు. When the angel go there, ఎప్పుడైతే ఆ దూత ముందుగా వెళ్తాడు అక్కడికి, he will finish the work. అప్పుడు ఆ పని చెంత చేస్తాడు అక్కడ. He will bring Rebecca. అంతేకాకుండా ఆ దూత రెబెకాని తీసుకొస్తాడని He knows ఆయనకి తెలిసిన ఇస్సాకు Rebecca will not say no. ఏమో ఆయనకి ఖచ్చితంగా ఒక నిశ్చయిత కలిగి ఉన్నాడు ఇస్సాకు. రెబెకా ఎంత మాత్రం వద్దు కాదు అని చెప్పదు, నో అని చెప్పదు. Because ఎందుకంటే she was prepared by angel. ఆవిడ ఎవరి ద్వారా సిద్ధపడతా ఉంది అంటే ఒక దూత ద్వారా సిద్ధపడతా ఉంది ఆవిడ. Rebecca started from here. ఇక్కడ నుంచో రెబెకా గారు ప్రారంభించారు, Isaac started from there. ఇంకో వైపు నుంచో మన ఇస్సాకు గారు అక్కడ ప్రారంభించారు కార్యాన్ని. One is trusting the other. ఒకరి మీద ఒకళ్ళు ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నారు. Rebecca knows రెబెకా గారికి తెలుసు Isaac is coming. ఇస్సాకు గారు ఒక్కరు వస్తా ఉన్నారు. Isaac knows ఇస్సాకు గారికి తెలుసు Rebecca is coming. రెబెకా గారు వస్తా ఉన్నారు అక్కడికి. Both of them meeting in the middle of the way. ఇద్దరు కూడా ఆ యొక్క మార్గ మధ్యంలో కలుసుకోవడం జరిగిందండి. Abraham said, చెప్తా ఉన్నారు, This is rapture. ఇదే రాకడ ఎత్తబాటానికి సోదరులారా. హల్లెలూయా. Hallelujah. In Bible, బైబిల్లో Enoch was taken away. హానోకు కూడా వెళ్ళిపోయినట్టు మనం చూడవచ్చండి. Rapture వెళ్ళిపోయారా? ఆ యొక్క రాకడ వెళ్ళిపోవడానికి హానోకు గారు. ఎలియా వెళ్ళిపోయారా? అంతేకాకుండా ఏలియా గారు వెళ్ళిపోవడం తెలుసు మనకి. Jesus Christ went to the rapture. ప్రభువు యేసుక్రీస్తు కూడా రాకడ కూడా ఎత్తబాటు జరిగిపోవడం జరిగింది. Old Testament saint in the world. పాతగణంలో పరిశుద్ధులు అందరూ కూడా ఎత్తబాటులోకి వెళ్ళిపోయినట్టు మనకు తెలుసు కదా. ఎలాంటి అన్ని ర్యాప్చర్ జరిగింది, ఈ వెనకాల ఎన్నిటి ఇలాంటి జరిగిపోతూ వచ్చినాయో అలాంటి ఈ ర్యాప్చర్ కూడా జరిగిపోయింది. హల్లెలూయా. అదే విధంగా ఇప్పుడు మనం అయితే చూస్తే రాకడ జరుగుతుంది సోదరులారా. నేను కూర్చుంటే భోజనం చేసుకుని వెళ్ళిపోయాను చెప్పలేదు. ఆమెకు కూర్చొని భోజనం చేసుకొని వెళ్ళిపోయాడని చెప్పలేదు. ఎలియా షుగర్ టాబ్లెట్ ఇన్సులిన్ పెట్టుకొని నేను మిలియనీర్ ఉన్నాను. ఏమో షుగర్ టాబ్లెట్ పెట్టుకొని ఆ ఇన్సులిన్ తీసుకొని అది ఒక పెట్టుకుంటా నేను వెయ్యలు పడుకొని ఉన్నాను అన్నాడు. నేను ఇంటర్నెట్ లో ఉన్నాను, నేను ఎత్తిత్వంలో ఉన్నాను. బట్ ఎవ్రీ డే మార్నింగ్ ఇన్సులిన్, సాయంకాలం మళ్ళీ పొద్దున్నగానే ఆ షుగర్ సంబంధించిన ఇన్సులిన్ పొడుచుకోవటం, మళ్ళీ సాయంత్రం పొడుచుకోవడం. ఇదేనా ఇంటర్నెట్? అదేనా నిత్యత్వం? బైబుల్ లో జరిగిన ర్యాప్చర్ ఇలాంటి జరిగిందా? బైబిల్ వెనకాల జరిగినటువంటి ఎత్తబాట్లు అన్ని కూడా ఆ విధంగా జరిగిందా అంటే ఏమన్నా? The moon mantra of the end time message is that Jesus Christ is the same as today and forever.
ప్రభువైన యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతికున్నాడు. ఈ వాక్యం అనేది ఈ యొక్క వంటకాల వర్తమానం ఒక పునాది. What he did, ఏదైతే వెనకాల ఆయన చేశాడో same thing he will do today. ఆయన ఈ రోజు అదే చేస్తాడు. ఆయన And he will do the same thing in the future. ఈ రోజు ఏదైతే చేస్తున్నాడో ఆయన భవిష్యత్తులో అదే చేస్తాడు దేవుడు. ఏనోకు వెళ్ళిపోయారు. ఎందుకంటే హానోకు వెళ్ళిపోయాడు, కొనుక్కోబడ్డాడు. వెళ్ళిపోయాడు, కొనుక్కోబడ్డాడు. అని శిష్యులు ఏం చెప్తారు? అప్పుడు ఆ శిష్యులు ఏం చెప్పారు? మేబీ గాడ్ took him, వాళ్ళు అన్నారు శిష్యులు, ఒకవేళ దేవుడు తీసుకెళ్ళి ఉండొచ్చేమో, ఆ కొండ మీద పెట్టేశారు. తీసుకెళ్ళి ఏం చేశారంటే ఇంకొక కొండ మీద పెట్టి ఉండొచ్చేమో అనుకోవచ్చు. వాళ్ళు ఎలీషా చెప్తారు, అరే మూర్ఖులు, ర్యాప్చర్ అది కాదురా. అప్పుడు ఎలీషా చెప్తా ఉన్నాడు, అరే వాళ్ళ శిష్యులు అనుకున్నట్టు, అరే మీరు అనుకున్నట్టు రాకడ అన్నది కాదు. ఈ కొండ మీద ఆ కొండ మీద వెళ్ళదు ర్యాప్చర్ కాదు. రాకడంటే ఏంటంటే ఈ కొండ మీద నుంచి ఆ కొండలోనికి ఇంకో కొండ మీద దిగేది కాదు. ఈ సంఘం మీద ఆ సంఘం వెళ్ళి ర్యాప్చర్ కాదు. ఈ సంఘంలో నుంచి ఇంకో సంఘంలోకి వెళ్ళడం అనేది రాక్చర్ కాదు. ర్యాప్చర్ అంటే వెళ్ళిపోతారు. రాక్చర్ అంటే ఏదో కాదు, వెళ్ళిపోవడమే పూర్తిగా. అక్కడ ఉన్న మూర్ఖులకు అర్థం అవట్లేదు. అక్కడ ఉన్నటువంటి ఆ శిష్యులైనటువంటి ఎవరో మూర్ఖులుగా ఉన్నారంట. మళ్ళీ అడుగుతారు, ఎందుకంటే మళ్ళీ అడుగుతానే ఉన్నారు, అయ్యా వెళ్తాను, అయ్యా వెళ్తాను, ఆ కొండ మీద వెళ్తాను, ఆ కొండ మీద ఈ కొండ వెళ్తాను, ఎతకడానికి ఎతకడానికి అటే ఎత్తుకుతాం. ఎలీషా చెప్పి చూసారు. అప్పుడు ఎలీషా గారు ఏం చేశాడు? ఆ యొక్క ఏలియా శిష్యులకి చెప్పాడు, ఈ బుద్ధి వాళ్ళకి అర్థం అవట్లేదు, ఈ యొక్క మూర్ఖులకు మనం చెప్పేది అర్థం కాదని చెప్పి తెలిసి చెప్తారు. ఎలీషా వెళ్ళు, సరే వెళ్తే ఎత్తుకున్నాను, కొండ మీద వెళ్ళు. ఆ కొండ ఎత్తుకు. ఎలియా కనపడ్డారా? అప్పుడు ఎన్ని కొండలు ఎత్తుకున్న ఏలియా శిష్యులు గారికి ఏలియా కనపడ్డారా? హల్లెలూయా. ఎలియా కనపడలేదండి. ఏలియా కనపడలేదండి. అగ్ని రథాలు అప్పుడు ఏంటి? అగ్ని రథాలు వచ్చి ఎలియాని తీసుకొని వెళ్ళిపోయింది. అలాగే ఏలియా గారిని తీసుకొని పైకి వెళ్ళిపోవడం జరిగింది. దిస్ ఇస్ కాల్డ్ ర్యాప్చర్. అదే ఎత్తబాటు అయినది. బైబిల్ ఇదే ర్యాప్చర్ అని చెప్పారు. బైబిల్ చెప్తున్నటువంటి ఎత్తబాటు అనేది ఇది మాత్రమే అండి. When Jesus came, ప్రభు యేసు వచ్చినప్పుడు he was raptured. ఆయన కూడా ఎత్తబాటులోకి వెళ్ళాడు. ఆయన How? ఎందుకంటే ఆ యొక్క వాళ్ళందరి కళ్ళ ముందే A cloud came. అంతేకాకుండా ఆ యొక్క గొప్ప ఆ యొక్క మేఘం అనేది రావడం జరిగింది. ఆ మేఘంలో నుంచి ఆయన కొనిపోయి ఆయన కనుమరుగైపోయాడు. The Old Testament saints went. పాత నిబంధన పరిశుద్ధులు అందరూ ఆయనతో పాటు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆయన కనపడలేదు. తర్వాత ఎంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ ఎవరు కనపడలేదండి. ఈస్టర్ తర్వాత కనపట్టిన వాడు ఆయన ఇక్కడ ఈస్టర్ తర్వాత ఎవరైతే కనపడ్డారు మరలా కనపట్లేదు. మళ్ళీ ఎంత మాత్రం కనపడిన వాళ్ళు మళ్ళీ తిరిగి కనపడలేదు, వెళ్ళిపోయారు. అది కంప్లీట్ గా పూర్తిగా జరిగింది. అదే వాక్ అయి ఉన్నది, అదే ఎత్తబాటు అయి ఉన్నది. ఇక్కడ కూర్చోండి తినుకొని ఇక్కడ కూర్చొని తిరుగుకుండా ఉండటము ర్యాప్చర్ అయిపోయింది. ఎత్తబాటు అయిపోయింది అని అంటాం కాదండి. నిజమైన వాస్తవానికి రాకడ అనేది This kind of spirit, ఇటువంటి ఆత్మ ఎటువంటిదంటే not a new spirit. This is not a new spirit కాదు. అది కొత్తదే కాదండి. ఆ యొక్క ఆత్మ ఇది పౌల్ టైం ఓన్లీ. పౌలు గారి టైంలోనే ఉంది. There are some people like Alexander. అలెగ్జాండర్ దగ్గర అలెగ్జాండర్ ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగానే ఉండదు. They are saying to Paul, వాళ్ళు చెప్తా ఉన్నారు ఆ కాలంలో పౌలుతో, they are disturbing the Paul church. వాళ్ళు పౌలు గారి సంఘాన్ని ఏంటంటే ఆయన డిస్టర్బ్ చేస్తా ఉన్నారు, కలత చెందిస్తా ఉన్నారు. పునరుత్థానం అయిపోయింది. ఏమంటారు? పునరుత్థానం అయిపోయింది అంటారు వాళ్ళు. ఈ స్పిరిట్స్ అక్కడే వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆత్మలు ఇప్పుడు కూడా పనిచేస్తా ఉన్నాయండి ఇక్కడ మనుషుల మీద. So be careful my brother and sister. నా ప్రియ సోదరులు ఎంతో జాగ్రత్తగా ఉండండి. Our God rapture is not a magic. ఎందుకంటే రాకడ అనేది ఒక ఏదో ఒక తికమకగా ఉండేది, మ్యాజిక్ కాదండి. మంత్రం చేసేది కాదు. మ్యాజిక్ చేసి నీ చేతిలో 500 రూపీస్ వచ్చింది. చూడండి ఏమి చేస్తారు కదా, మ్యాజిక్ చేస్తా ఉంటారు. ఆయన చేసేసే టక్కన అది మార్చి ఇది మార్చి 500 రూపాయలు రావడం అలా కాదు. 500 రూపాయలు తీసుకుని థమ్స్అప్ పెట్టినప్పుడు 500 పోయింది. చూడండి 500 పట్టుకొని దాన్ని టక్కన మ్యాజిక్ చేస్తాడు. ఏం చేస్తాడు? థమ్స్అప్ తీసుకొస్తాడు. అప్పుడు 500 కనపడదు. అక్కడే కనపడుతుంది, షాప్కి వెళ్తే కనపడలేదు. అక్కడ కనపడింది కానీ షాప్కి వెళ్తే అది కనపడలేదు. Rapture is not like that. రాప్చర్ అనేది Rapture is reality. రాప్చర్ అనేది ఎత్తబాటు అనేది ఎంతో 100% వాస్తవమైన So కార్యం. be careful with this evil spirits. అందుకే ఇటువంటి దురాత్మల ద్వారా మనం ఎంతగానో జాగ్రత్తగా ఉండాలండి. That's why Paul is talking in Thessalonians. పౌలు గారు చెప్తాను ఇక్కడ తెస్సలోనికీయుల పత్రికలో, When God come, ఎప్పుడైతే దేవుడు వస్తున్నాడో he will bring the risen saints with him. ఆయనతో పాటు ఆయన ఒక్కడే కాదు కానీ పునరుద్ధానం చెందినటువంటి యొక్క పరిశుద్ధులందరినీ తీసుకొని వస్తారంట. ఆయన Not coming alone. ఆయన ఒంటరిగా రావట్లేదండి. ఆయనతో ఎవరు వస్తున్నారు? ఆయనతో ఎవరు వస్తున్నారో తెలుసా? నీ బైబిల్ చదవండి. చదవండి ఒకసారి మళ్ళీ మరొక వచనాన్ని. ఆ మీదట సజీవులమైన నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా అది ముందుకు 14th verse. 14 వచనం. యేసు మృదు పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. He is not coming alone. ఆయన ఒంటరిగా రాడండి. He will bring them with him. వాళ్ళందరినీ ఆయనతో పాటు తీసుకొని వస్తాడు. So Paul is talking all these mysteries in Thessalonian church. అందుకే తెస్సలోనికీయ సంఘానికి ఇటువంటి మర్మాలన్నీ కూడా పౌలు గారు చెప్పడం మనం చూడవచ్చు ఇక్కడ. So what kind of the best church? చూడండి అందుకని ఎంత ఉన్నతమైనటువంటి ఒక సహజాతీయమైన ఉన్నతమైన సంఘంగా ఉందండి. A preacher comes. ఎప్పుడైతే బోధకులు వస్తారు and preach the very
deep revelations. అంతేగాని వచ్చినటువంటి బోధకుడు గొప్ప గొప్ప మర్మాలు లోతైన కార్యాలు ప్రసంగిస్తా ఉన్నాడు. That's Thessalonian church. అదే తెస్సలోనిక సంఘమైనది. హల్లెలూయా. Amen. ఆమేన్. After that fifth chapter. 5వ అధ్యాయం చూడండి. First verse. సహోదరులారా, చదవండి. ఆ కాలమును గూర్చియు, సమయములను గూర్చియు మీకు వ్రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా. The first verse saying that, first verse, మొదటి వచనం చెప్తాను ఈ విధంగా, no need to tell all these things to you. ఈ సంగతులన్నీ మీకు చెప్పాల్సిన అవసరమే లేదు. నేను ఎలాంటి సంఘం అంటే, ఎలాంటి సంఘం అంటే ఇది, నీకు అన్ని మాట స్టార్టింగ్ నుండి ఏబిసి చెప్పిన అవసరం లేదు. ఎటువంటి సంఘం అంటే ఆ ప్రారంభం నుంచి ఏబిసిడి నుంచి ఆ దగ్గర నుంచి చెప్పాల్సిన అవసరము లేనిటువంటి ఒక సంఘంగా ఉంది. అదే తెస్సలోనిక సంఘమైన సోదరులారా, Paul has the confidence of the church. ఆ యొక్క సంఘం గురించి పౌలు గారు ఎంతో నిశ్చయిత కలిగి ఉన్నాడండి ఆయన. No need to tell that సమయాలు కాలాలు గురించి నీకు చెప్పిన అవసరం లేదు. అసలు ఏ సమయం గురించి, ఆ కాలము ఆ కాలాలు సమయాల గురించి ఆ సంఘానికి పౌలు గారు చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితులు ఆ తెస్సలోనిక సంఘం What prophecy is fulfilling now? ఎందుకంటే ఇప్పుడు ఏ సమయంలో ఈ సమయంలో ఏ ప్రవచనాలు నెరవేరుతా ఉన్నాయి, ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం చేయకూడదు, అవన్నీ కూడా చెప్పాలి. అన్ని చెప్పాల్సిన సమయం నీకు అవసరం లేదు. తెస్సలోనిక చర్చ్, you know all these things. ఆ తెస్సలోనిక సంఘం ఏంటంటే ఆల్రెడీ ఈ సంగతులను ఆల్రెడీ మీకు తెలుసు కదా అంటున్నాడు పౌలు గారు. ఆయనకు సమయాల గురించి కాలాల గురించి తెలుసు. అందుకే ఆ సంఘానికి సమయాల గురించి కాలాల గురించి ముందుగానే తెలుసు. ఆ సంఘానికి ఏ సంఘంకు, ఏ సంఘం అనేది చెప్పండి సార్ అందరూ. తెస్సలోనిక సంఘం ఆమె చెప్పండి సార్ అందరూ కలిసి. ఏ సంఘము? ర్యాప్చర్ గురించి వెయిట్ చేసే సంఘము. ఆ సంఘము దేని కోసం ఎదురు చూస్తే రాకడ కోసం ఎదురు చూసే సంఘం. ఆ సంఘం ర్యాప్చర్ ఏం లేదు, ఎదురు చూస్తా ఉంది ఆ సంఘము, కానీ అవ్వలేదు. బట్ ఏ సంఘం ఈ రోజు ర్యాప్చర్ వెళ్తుందో, కానీ ఇప్పుడైతే ఈ సమయంలో ర్యాప్చర్ లోనికి ఏ సంఘం అయితే వెళ్తా ఉందో, సిద్ధపడతా ఉందో, ఆ సంఘముకు ఈ సమయాలు కాలాల గురించి చెప్పిన అవసరం కాదు. సంఘం చర్చి ఎన్ని గంటలకు స్టార్ట్ అవ్వాలి సమయం చెప్పాలి ఫస్ట్. ఇప్పుడు ర్యాప్చర్ సమయం తెలియదు, అది అనవసరం. సెకండ్, మీటింగ్ ఎన్ని సమయంకి రావాలని చెప్పాలి ఫస్ట్. ఈ పరిస్థితి ఈ తర్వాత సంగతి కాదు. ఇప్పుడున్న సంఘ పరిస్థితి ఎట్లా ఉన్నాయంటే, ముందు ఇంటర్మీడియట్ సంఘ పరిస్థితి ఎట్లా, ఆ సమయం గురించి అప్పుడు ముందు గురించి మాట్లాడతారు. ఆయన పౌలు గారు చెప్పిన సమయం ఏంటంటే ర్యాప్చర్ కి సంబంధించిన సమయం అది. కానీ ఇప్పుడున్న సంఘానికి అయితే ఆ సమయం తర్వాత ముందు సంఘానికి ఏ టైంకి రావాలో అనే చెప్పే పరిస్థితి ఇప్పుడు వస్తా ఉంది. సంఘం టైంకి రమ్మండి, టైంకి రమ్మండి, టైంకి రమ్మండి, టైంకి రమ్మండి, టైంకి రండి, టైంకి రండి, కరెక్ట్ గా 11 కంటే 11 రండి, ఆ 10 అయితే 10 రండి అని చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు సంఘానికి వచ్చింది. ఎంత పాటించే సమయానికి ఎప్పుడు వస్తుంది? ఆ తెస్సలోనిక సంఘం ఏదో సమయాలు కాలాల గురించి చెప్పిన అవసరం లేదు, అంత పరిస్థితిలో ఉన్నారు. అది తెలుసు. ఈ ప్రవచనం ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది అంటే నాకు ఈ చేయాలి, ఫుల్ఫిల్ అయింది, ఈ వాక్యం ఫుల్ఫిల్ అయింది, ఈ వాక్యం ఫుల్ఫిల్ అయింది. ఆ సమయాల కాలాల గురించి ఆయన తెలుసు. అసలు ఆ సంఘానికి అయితే తెస్సలోనిక సంఘానికి ఆ రాకడికి సంబంధించిన సబ్జెక్ట్ అంతా కూడా ఏ టైం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది అనేది ఏ టు జెడ్ అంతా కూడా ఆల్రెడీ ఆ తెస్సలోనిక సంఘానికి ఎరిగిన స్థితిలో ఉన్నది. ఈ రోజు ఉన్న సంఘంకు మీటింగ్ ఎన్ని గంటలకి తెలియదు. ఈ రోజు అయితే ఉన్న సంఘానికి సర్వీస్ ఎన్నింటికి కూడికి ఎన్నింటికి కూడా తెలియని పరిస్థితులు ఈ రోజు విశ్వాసుల పరిస్థితి వచ్చింది. అక్కడ నవ్వుతున్నారు మీరు, వాస్తవానికి మీరైతే నువ్వు వస్తుంది మనకి, బట్ ఇది నిజం. కానీ వాస్తవానికి అది సత్యమైన సోదరులు. నెక్స్ట్ వాక్యం తర్వాత వచ్చినము, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకి వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల నిద్రపోక వెలుగుగా ఉండి మత్తులము కాక ఉండము. Now, ఇప్పుడు he is saying that the coming of the Lord will like a thief. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు, దేవుని యొక్క రాకడ అనేది ఒక దొంగ వలె ఉంటది, దొంగ వచ్చినట్టుగా వస్తుందని. ఆయన ఎలాంటి వస్తున్నారని నీకు బాగా తెలుసు. ఆయన ఏ విధంగా వస్తున్నాడు, ఒక దొంగ వలె వస్తున్నాడు అనే సంగతి నీకు బాగుగా తెలుసు అంటున్నాడు పౌలు గారు. అక్కడ సెకండ్ వర్స్ కదా అది కదా చదివింది. సెకండ్ వర్స్ ఖచ్చితంగా తెలుసు ఆ మాట. సంఘము
యేసుక్రీస్తు ఎలాంటి రాపోతున్న విషయం నీకు బాగా తెలుసు. బాగా తెలుసు తెస్సలోని సంఘానికి. ప్రభు నిజంగా దొంగలుగా వస్తాడన్న సంగతి అంట ఆ తెస్సలోని సంఘానికి తెలుసు. ఆ సంఘం మూర్ఖ సంఘం కాదు, అదేంటో మూర్ఖమైన సంఘం కాదు. పౌలు గివింగ్ ఎ సర్టిఫికేట్. ఆ యొక్క పౌలు గారు ఉన్నతమైనటువంటి ఒక సర్టిఫికేట్ ఇస్తాడు ఆ సంఘానికి. ఆ పత్రం ఇస్తా ఉన్నాడు. యు పీపుల్ నో, మీకు తెలుసు సోదరులారా, మీకు తెలుసా సంగతి అబౌట్ హిస్ కమింగ్. ఆయన రాకడ గురించిన ఆ జ్ఞానము మీరు ఎరిగి ఉన్నారంటున్నాడు పౌలు గారు. ఆమేన్, ఆమేన్. ప్రపంచం అంతా ఎలాంటి ఉన్నారు? కానీ ప్రపంచ పరిస్థితి ఎట్లా ఉందండి? లోకులు భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనం తడిసించుడు గనక వారు ఎంత మాత్రం తప్పించుకోలేదు. మూడో వచ్చింది. నెక్స్ట్ ఆ 4. సోదరులారా, ఆ దినము దొంగ వల్ల మీ మీదకి వచ్చేటప్పుడు మీరు చీకటిలో ఉన్నవారు కాదు. చీకటిలో ఉన్నవాడు కాదు, మీరు చీకటిలో ఉన్నటువంటి జనాలు కాదు. one certificate upon one certificate. ఒక పొగుడుతా, ఒక ప్రశంస అనేది ఒకదాని తర్వాత He says that you Thessalonians, you are not in the darkness. తెస్సలోనిక వారులారా, మీరు చీకటిలో ఉన్నవారు కాదు అంటాడు ఆయన. Like the president in the outside, ఏదైతే ప్రజలైతే బయట వాళ్ళు ఎట్లాగైతే ఉన్నారు చీకటిలో, ఆయన చీకటిలో ఉన్నారు. వాళ్ళైతే చీకటిలో ఉన్నారు. But Thessalonican church is not in the darkness. కానీ తెస్సలోనిక సంఘస్థులు మాత్రం ఆ విధంగా చీకటిలో ఉన్నవారు కాదండి వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. They know వాళ్ళకి తెలుసు when Jesus will come. ఎప్పుడు ప్రభు వస్తాడన్న సంగతి. Are you seeing the Thessalonican church? చూస్తున్నారండి తెస్సలోనిక సంఘ పరిస్థితి ఎట్లా ఉందో? 5th verse. 5వ వచనము. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. రాత్రి 12 గంటలు పడుకొని మార్నింగ్ 12 గంటలు లేచిన వాడు కాదు. మనము రాత్రి 12 పడుకొని మళ్ళీ పొద్దున 10 గంటలకు లేసేవాడు కాదు. మనము కావున మీరెవరు? ఎవరండి? వెలుగు సంధానం, వెలుగు సంబంధులు. నేను నిద్రపోయే సంధానం కాదు, నిద్రపోయే సంఘం కాదు. When the whole world is sleeping, కానీ ప్రపంచమంతా కూడా నిద్రపోతున్నప్పుడు you wake up మీరు మెలుగుతూ ఉండండి. and you're watching. అంతేకాకుండా గమనించండి సంగతులు కూడా. Amen. When Jesus was born 2000 years back, 2000 సంవత్సరాల క్రితం ప్రభు యేసుక్రీస్తు భూమి మీద జన్మించినప్పుడు everyone was sleeping. ప్రతి ఒక్కరూ నిద్రపోతూ ఉన్నారు. But some wise man is there. కానీ అక్కడ కొంతమంది జ్ఞానులైతే ఉన్నారండి. హల్లెలూయా. They are seeing the sky. ఆమేన్. వాళ్ళైతే ఆ ఎల్లప్పుడు కూడా ఆ యొక్క ఆకాశాన్ని గమనిస్తా ఉన్నారు. In the night, రాత్రికాల సమయంలో they are seeing the star. వాళ్ళు చుక్కలు స్టార్స్ గమనిస్తా ఉన్నారు. నిద్రపోయిన వాళ్ళకి స్టార్ కనపడిందా? అదే నిద్రపోతున్న వాళ్ళకి చుక్కలు కనబడతాయండి? కనపడవు. ఆయన పడుకున్నప్పుడు స్టార్ ఉండదు, ఆయన లేచినప్పుడు స్టార్ పోద్ది. పడుకున్నప్పుడు స్టార్ ఉండదు, పొద్దున్న లేచేసరికి అసలు స్టార్లే కనబడవు. బట్ హూ ఇస్ సీయింగ్ ద స్టార్స్? కానీ ఎవరు చూస్తారండి అక్కడ ఆ యొక్క నక్షత్రాలు గమనించారు? చెప్తా ఉన్నారు, the one who wake up in the night. రాత్రికాల సమయంలో ఎవరైతే మెలుగుతూ ఉంటారో వాళ్ళు గమనిస్తారండి కార్యాలయం. ఆయనకి నక్షత్రం కనపడింది. వాళ్ళకి మాత్రమే మెలుగుతూ ఉన్న వాళ్ళు మాత్రమే నక్షత్రం కనబడింది ఆ కాలంలో. That Messiah sign. ఆ యొక్క సూచన ఏదో కాదు, మెస్సియాకి సంబంధించిన సూచన ఏదో. Who found that? ఎవరు గమనించారు, ఎవరు గుర్తించారు దాన్ని? అందరూ నిద్రపోయినప్పుడు నిద్రపోతారు కదా, ఆయన కాదు. అందరూ నిద్రపోయినప్పుడు లేచి ఉన్నారు కదా. నిద్రపోతున్న అందరు నిద్రపోతున్న టైంలో వాళ్ళకి కనపడలేదు, కానీ అందరు నిద్రపోతున్న సమయంలో మెలుగుతూ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఆ నక్షత్రం కనపడింది. అదేదో కదా సూచన అయినది. అది ఆ యొక్క అప్పుడు వెంటనే వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క నక్షత్రాన్ని వెంబడించారు. అప్పుడు ఆ యొక్క వెంబడించిన చివరికి అది ఆ మెస్సియాని కనుగొన్నారు. పౌలు గారు చెప్తా జనరేషన్, ఆ యొక్క జనరేషన్, ఆ యొక్క సంతానం, ఆ యొక్క you are not that generation. ఆ యొక్క జనరేషన్, ఆ యొక్క వంశంలో that people, ఆ యొక్క జనాంగంలో మీరు లేరని అంటాడు ఆయన. sleeping నిద్రపోతే పట్టించుకుని వాళ్ళు దానిలో మీరు లేరంటాడు ఆయన. హల్లెలూయా. Who is this church? ఎవరండి? ఏ సంఘం ఇది? తెస్సలోనిక సంఘం. You are read brother. చదవండి. కావున ఇతరుల వలె నిద్రపోక వెలుగుగా ఉండి మత్తులము కాక ఉండము. నిద్రపోవు వారు రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండి వారు రాత్రి వేళ మత్తుగా ఉండురు. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను పగటి వారిను. చూడండి, మీరు పగటి వారై ఉన్నారండి. How many of you know that Branham said rapture will happen in the 7th watch? చూడండి, ఎంతమంది తెలుసు? ప్రణ్ గారు చెప్పిన మార్కెట్ సంగతి తెలుసు. రాప్చర్ అనేది ఏ గడిలో జరుగుతుంది అన్నాడు ఆయన? 7వ జామున జరుగుతున్నాడు. 7వ జాము ఏదండి చెప్పండి? 7వ జాము అంటే ఏంటో తెలుసా? 6 to 9.
ఉదయకాలం మార్నింగ్ 6 to ఉదయకాలం 6 నుంచి 9 వరకు. one side morning 6 to 9, another side is the night. చూడండి, ఒకవైపు వచ్చేమో పగలు ఉంటుంది, ఇంకొకసారి అదే టైంలో ఇంకొక భూమికి అవతల వచ్చి చీకటి ఉంటుంది. ఒక సైడ్ ఇరుగురు బెడ్ లో ఉన్నారు, ఒక సైడ్ ఇరుగురు పనిలో ఉన్నారు. ఒకవైపు ఏమో ఆ పగల టైంలోనేమో పనిలో ఉన్నారు, ఒకవైపు ఇంకోవైపు ఏమో ఇద్దరు ఆ మంచం మీద నిద్రపోతా ఉన్నారు. You know, in America and India, day and night. The rapture will not happen America separately, India separately. Amen. Hallelujah. At the same time, one side of the people are sleeping, the other side of the people are working. ఎత్తబాటు అనేది కూడా ఆ దేశానికి ఏమో ఒక టైం, మన అమెరికాకు ఒక టైం, ఇండియాకు ఒక టైం ఉండదండి. ఎత్తబాటు అనేది ఖచ్చితంగా ఒకే సమయంలో జరిగే కార్యంగా ఉంది. Amen. So the people are people of light. అందుకే వాళ్ళు ప్రజలు ఎవరై ఉన్నారంటే వాళ్ళు వెలుగు సంబంధంలో ఉన్నారు. This is the certificate of Thessalonians. ఇదే పౌలు గారు ఇచ్చినటువంటి ప్రశంసా పత్రము, సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారు తెస్సలోనిక. ఈ సంఘం మంచి సంఘము, మంచి సంఘము. ఈ సంఘం కంటే మంచి సంఘం ఉంది. ఈ సంఘం కంటే ఇదే మంచి సంఘం అనుకుంటే దీనికంటే ఉన్నతమైన సంఘం ఇంకోటి ఉంది. Hallelujah. Before that, దానికి ముందు okay, we'll go there. చూద్దామండి. The book of Acts. అపోస్తలుల కార్యాలు ఒకసారి చూద్దాం. అతను ఉన్నారా? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఒకసారి 17వ అధ్యాయము 11 వచ్చింది. 10 నుంచి చదవండి. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును సిలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండేది కనుక. వాట్ సర్టిఫికేట్ ఇస్ గివింగ్? చూడండి, ఎటువంటి ఉన్నతమైనటువంటి సర్టిఫికేట్ ఇస్తున్నాడండి పౌలు గారు ఇక్కడ ఆ సంఘానికి. వాట్ సర్టిఫికేట్ ఇస్ గివింగ్? ఎటువంటి ఉన్నతమైన సర్టిఫికేట్ ఇస్తున్నాడండి? తెస్సలోనిక వారి కంటే, తెస్సలోనిక వారు ఆల్రెడీ బెస్ట్. తెస్సలోనిక సంఘమే ఉన్నతమైన సంఘము. హల్లెలూయా. దిస్ చర్చ్ ఇస్ ది బెస్ట్. కానీ ఈ యొక్క సంఘము బెరా సంఘం అయితే దానికి మించిన ఉన్నతంగా ఉన్నది. పౌలైక ఉన్నతమైన సంఘము. Paul is comparing the churches. చూడు, అందుకని పౌలు గారు ఏం చేస్తున్నాడంటే సంఘాన్ని సరిపోలుస్తా ఉన్నాడు, పోలుస్తా ఉన్నాడు ఒకదానికొకటి. ఈ తెస్సలోనిక అంటే మీరు తెస్సలోనికల కంటే ఘనులై ఉన్నారు. ఏ విషయంలో? ఏ విషయంలో అండి? చదవండి కిందకి. కనుక ఆసక్తితో వాక్యం అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత. Just one minute. These were more noble than the Thessalonians. ఆయన తెస్సలోనిక అంటే, తెస్సలోనిక అంటే బాగా ఎరిగిన వారుగా ఉన్నారు. Amen. Amen. They received the word with all readiness. వాళ్ళు పౌలు చెప్పిన సంగతులు ఎట్లాగా అంగీకరిస్తున్నారు? అది ముందుకు they received the word with all readiness. వాళ్ళు సిద్ధపడి, ఎత్తబాటుకి సిద్ధపడినటువంటి మనసు కలిగి వాళ్ళ వాక్యాన్ని అంగీకరిస్తారు. కాదు, ఆయన ఎలాంటి మెసేజ్ వింటారు చూడండి. They received the word of God with readiness. వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. ఎట్లాగా? పౌలు గారు ఏ వాక్యం అయితే చెప్తున్నారో ఆ వాక్యాన్ని అంగీకరించడానికి, తీసుకోవడానికి వాళ్ళు సిద్ధ మనసు కలిగి, ఎంతో ఏకాగ్రత కలిగి, మనసంతా కూడా ఆ మెలకు కలిగి ఉన్నారు. ఇంకా చెప్పాలంటే అంతేకాకుండా హృదయపూర్వకంగా పౌలు గారు చెప్పే వాక్యాన్ని తీసుకోవడానికి, అంగీకరించడానికి సిద్ధపడి ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఏదో ఇక కొద్దిసేపు ఇక్కడ పెట్టి ఇంకో మనసు అక్కడ పెట్టి ఆ హృదయం ఏంటి ఒక వాక్యం ఏంటనేమో ఎక్కడో మైండ్ పెట్టి మనస్ఫూర్తిగా దేవుని వాక్యాన్ని అంగీకరించి తీసుకునే స్థితిలో ఉన్నారు. ఏంటంటే సిద్ధపాటు కలిగిన మనసు కలిగి ఆ వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్నారు. ఎప్పుడైతే వాళ్ళు వాక్యాన్ని అంగీకరిస్తా ఉన్నారో అప్పుడు వాళ్ళ తర్వాత ఏం చేశారండి? And search the scriptures. అంతేకాకుండా లేఖనాలన్నీ కూడా పరిశోధిస్తా ఉన్నారంట. పౌలు గారు చెప్పినటువంటి వాక్యము కరెక్టా కాదా అని తర్వాత బైబిల్లో వాళ్ళు పరిశోధించినట్టుగా మనం చూడవచ్చు. Search the scriptures. ఆ యొక్క లేఖనాలను వాళ్ళు పరిశోధిస్తా ఉన్నారు. ఎప్పుడండి? సండేవా? ఆదివారం మాత్రమే కాదు, ప్రతి దినము రాసింది అక్కడ. ఎప్పుడైనా స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు, ఎప్పుడు ఇలాగా కూడిక, ప్రత్యేకమైన కూడికలు పెట్టినప్పుడు, ఎప్పుడైనా సమయం వచ్చినప్పుడు, ఎప్పుడైనా బాధ వచ్చినప్పుడు, ఎప్పుడైనా అప్పులు వచ్చినప్పుడు, ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అప్పుడు ఫాస్టింగ్ పెడతాను. చూడండి, కష్టాలు వచ్చినప్పుడు, అప్పులు ఎక్కువైపోయినప్పుడు, సమస్యలు ఎక్కువైపోయినప్పుడు, ఎక్కువగా శోధన ఎక్కువైపోయినప్పుడు అప్పుడు ఉపవాస ప్రార్థన పెట్టుకుంటాను. అప్పుడు ప్రేయర్ పెడతాను. అప్పుడు ప్రార్థన కూడా పెట్టుకుంటాను. అప్పుడు కొంచెం వాక్యం చదువుతాను.
అప్పుడు వాక్యం చదువుకుంటున్నారు. ఆ వాక్యం ద్వారా దేవుడు నాకు ఏదో ఆలోచన చేస్తాడు. అప్పుడు ఆ పరిస్థితి బట్టి వాక్యాన్ని బట్టి దేవుడు నన్ను ఆదరిస్తాడు, దేవుడు నన్ను బలపరుస్తాడని అవసరం వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు పెట్టుకుంటారు. కొంతమంది బైబిల్ చదువుతారు, ఏంటో తెలుసా? కొంతమంది అలా చేస్తా ఉన్నారు. బైబిల్ ఓపెన్ చేస్తారు, కొంతమంది బైబిల్ చదువుతారండి. బైబిల్ అలాంటి ఓపెన్ చేస్తారు. కొంతమంది బైబిల్ చదువుతారంటే బైబిల్ పట్టుకుని ఓపెన్ చేస్తారు. టక్కని స్పీడ్ ఓపెన్ చేయగానే ఏ వాక్యం వస్తుంది, అక్కడ ఏదైతే కనబడుతుందో వాక్యము అది తీసుకుంటారు. ఇది జోస్యం, ప్యారెట్ జోస్యం, చెలక జోస్యం అంటారు కదండి. అలాగా ఆ చెరువు మధ్యలో చెలక ఏం చేస్తుందని తెలుసు కదా, జోస్యం చెప్పేది ఇలాగ 10 కార్డులు ఉంటే ఒకటి తీసుకుంటాం. ఆ స్పిరిట్ లో ఉండేవారు చాలా మంది చర్చలో ఉన్నారు. చాలా మంది సంఘంలో అటువంటి ఆత్మ కలిగిన వాళ్ళు ఉన్నారు. ఈయన జోస్యం, జ్యోతిషం అనమాట. బైబిల్ తీయగానే ఏదైతే కనబడుతుందో మాట్లాడు, అమ్మయ్య దేవుడు మాట్లాడాడు. అలాంటి ఒక రోజు వ్యక్తి చేశారు. అలాగే ఒకసారి చేశాడంటే ఒక వ్యక్తి, చాలా బాధ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ ఎక్కువైపోయింది, కష్టాలు శోధన, చనిపోతాను, చనిపోయే పరిస్థితి, సూసైడ్ చేసుకున్నా, ఆత్మహత్య చేసుకునే స్థితి వచ్చేసిందంట. సూసైడ్ చేసుకున్నా, చేసుకోవాలి, ఇక నేను చచ్చిపోయి బతకడం ఇష్టం లేదు ఆ స్థితికి వచ్చేసాను. చనిపోయిన ముందుకు ఒకసారి బైబిల్ చూస్తా, ఒక్కసారి చనిపోయిన ముందు ఒకసారి బైబిల్ చదువుతారని చెప్పి బైబిల్ దగ్గర వచ్చాడు. ఓపెన్ చేశా, ఓపెన్ చేయగానే వాక్యం వచ్చింది. ఏ వాక్యం వచ్చింది? ఏం చెయ్యాలో త్వరగా చెయ్యవచ్చు, ఏం చేయాలనుకుంటున్నావు అది త్వరగా చేయవచ్చిందంట. ప్రభు యేసుక్రీస్తుతో మాట్లాడిన మాట. ఆయన సూసైడ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయన ఏ స్థితిలో ఉన్నాడు? నేను చనిపోవాలనుకుంటా ఉన్న స్థితిలో ఆయన ఉన్నాడు. లాస్ట్ గా వాక్యం చదవాలని ఓపెన్ చేశారు. ఆఖరిగా వాక్యం చదవాలని బైబిల్ ఓపెన్ చేశారు. ఏ వాక్యం వచ్చింది? నీవు ఏం చేస్తాను ఇష్టపడుతున్నారు, ఏదైతే త్వరగా ఆలస్యం చేయకుండానే వాక్యం కనబడింది. చాలా మంది అలాంటి బైబిల్ చదువుతారు. చాలా మంది ఆ స్థితిలో ఉన్నారండి. చాలా మందికి బైబిల్ ఏది తెలుసా? చాలా మందికి బైబిల్ క్యాలెండర్. ఇంకొక రకమైన ప్రజలకు ఏంటంటే బైబిల్ ఇది కాదు కానీ క్యాలెండర్ బైబిల్. అద్దం ముందుకు పెడతారు, క్యాలెండర్ రెడీ అయ్యి అద్దంలో వచ్చినప్పుడు ఈ రోజు వాక్యం ఎంత, అద్దం వెళ్ళేటప్పుడు అద్దం ఎట్లయితే అక్కడ ఉంటారో అద్దం పక్కన పెట్టుకుంటారంట ఆ యొక్క క్యాలెండర్. ఎందుకంటే పక్కన వెంటనే ఈ రోజు ఏముంది వాక్యం చూడడానికి. గుడ్. అప్పుడైతే బైబిల్ ఆ క్యాలెండరే. ఎందుకంటే ఆయనకి కొంతమంది వ్యక్తులకు బైబిల్ ఏదో కదా, క్యాలెండర్ బైబిల్ వాళ్ళకి. ఆ రోజు వాక్యం అయిపోయింది, ఆ రోజు వాక్యం అంతే చదివి. అర్థమైందా? అర్థమైందా? That's why the pastors also printing the calendars in the word and giving. అందుకే సేవకులు అయిన వాళ్ళు కూడా పాస్టర్లు కూడా అటువంటి ఆ విధంగానే క్యాలెండర్ ప్రింట్ చేస్తా ఉంటారు. కనీసం అక్కడ వాక్యం చదవాలి కదా, చివరికి అక్కడికి వాక్యం చదువుకుంటారు కొంతమంది. This is what the situation. పరిస్థితి అలా ఉంది వాస్తవానికి, ఏదో జోక్ కాదండి. Hallelujah. హల్లెలూయా. They search the scriptures. వాళ్ళైతే మాత్రము బరేవాళ్ళు ఏం చేస్తున్నారంటే లేఖనాలను పరిశోధిస్తా ఉన్నారు. ఎప్పుడండి? డైలీ, ప్రతి దినము. నాట్ రీడింగ్, కేవలం చదవటం కాదండి, సర్చింగ్. చదవటం వేరు, పరిశోధించడం వేరు. చదవటం వేరు, చదువుకుంటే రాయిగా ఏం చెప్తారో, ఏం చెప్తారో, ఆయన ఏం చెప్తారో, ఏం చెప్తారో, ఆయన యూట్యూబ్ లో వింటే ఎక్కడ వింటే కూడా ఆయన ఆమె చెప్పలేదు, ఫస్ట్ ఆయన సెర్చ్ చేస్తారు. యూట్యూబ్ లో ఎన్ని వర్తమానాలు ఎంతమంది చెప్పినా సరే అందరికి ఆమె చెప్పట్లేదు. వాళ్ళు చెప్పినంత మౌనంగా ఉండి తర్వాత బైబుల్ పరిశోధించ అప్పుడు జాగ్రత్తగా వాళ్ళని పరిశోధన చేస్తా ఉన్నారంట. వాళ్ళు బైబిల్ 2 మేకాలు తెలుసా? 2 మేకాలు పాప నివృత్తి కోసం, పాప సమర్పణ కోసం 2 మేకాలు ఉంది కదా. పాప క్షమాపణ కోసము 2 మేకలు అనేది బైబిల్లో ఉంది అర్పించడానికి అర్పణ. వన్ ఇస్ ద గోట్ అండ్ వన్ ఇస్ ద స్కేప్ గోట్. ఒకటేమో ఆ యొక్క గొర్రె ఉన్నది, ఇంకోటి మేక ఉన్నది. స్కేప్ గోట్ 2 మేకే కదా, వన్ చంపేస్తారు, ఆ రక్తం వేరే మేక మీద పెట్టేసి ఆయన అరణ్యంలో పెట్టేస్తారు. 2 మేకలు, ఒక మేకని చంపిన తర్వాత దానికి వచ్చేటువంటి బ్లడ్ ఏదైతే ఉన్నదో ఆ బ్లడ్ వచ్చినటువంటి రక్తము ఇంకొక మేక మీద పడి చిందించి ఆ మేకను వదిలేస్తారంట. బతికున్న మేకని అరణ్యంలో పెట్టేస్తారు, అది అడవికి వదిలేస్తారు. అసలు చెప్తున్నారు చెప్తున్నారు కార్యము. ఆ చెల్లిపోయిన మేక యేసుక్రీస్తు, చనిపోయిన మేక వచ్చేమో యేసుక్రీస్తు, అరణ్యం వెళ్ళిన మేక బ్రెన్నాం గారు అన్నారు. అరణ్యంలోకి వెళ్ళిపోయిన మేకమో బ్రెన్నాం. ఎందుకంటే ఆయన అరణ్యం వెళ్ళారు కదా, అరిజోనాకి వెళ్ళారు కదా. ఎందుకంటే ఆయన అరిజోనా అడవిలో ఎప్పుడు వెళ్తా ఉంటాడు కదండి ప్రవక్త గారు. ఆయన అరిజోనాలో ఉన్నారు కదా, అది అరణ్యం కదా. అరణ్యమైన అరిజోనా అటువంటి ప్లేస్ ఏదో కాదు, అరణ్యానికి సంబంధించింది. అది అక్కడే ఉన్నాడు కదా ఆయన. మొత్తం సంఘం ఆమె చెప్పింది. అప్పుడు గట్టిగా అందరూ ఆమె గట్టిగా చెప్పారు. సార్ మీరు చెప్పి అల్లాడి చంపు చేసి మాటకి సంఘం ప్రసంగికుడు చెప్పగానే గట్టిగా వేసి గంతులు వేసి చప్పట్లు కొట్టి అల్లు గట్టిగా అరిచినట్టు. అసలు ఇక్కడ చూస్తాను, అక్కడ చూస్తాను,
అన్ని సీనియర్స్ అన్ని ఆమె చెప్తున్నారు. ఇక్కడ చూసుకుంటే అంతా సామాన్య కొత్తగా వచ్చిన పెద్ద పెద్ద సేవకులు, పెద్ద పెద్ద విశ్వాస సీనియర్లు ఎప్పటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళే ఆ విధంగా గట్టిగా ఆమె చెప్తారు. ఆయన బ్రహ్మం అంటే ప్రేమ, ఎందుకంటే బ్రహ్మం గారు అంటే ఎంతగానో ప్రేమిస్తున్నారు కాబట్టి. బ్రహ్మం ఫ్యాన్స్ ఆయన, ఎందుకంటే బ్రహ్మం గారి యొక్క ఫ్యాన్స్ వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారు కదా, సినిమా ఫ్యాన్స్. అలాంటి కొంతమంది ఈ మెసేజ్ బ్రహ్మం ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే ప్రవక్త గారికి ఒక ఫ్యాన్స్ గా ఉన్నారంట వాళ్ళు కొంతమంది విశ్వాసులు. ఏ వాక్యం ఏంటో బ్రహ్మం పుట్టేస్తారు. ప్రతి వాక్యాన్ని ఏం చేస్తున్నారంటే బ్రహ్మం గారికి ఆపాదిస్తారు. ఆయనకి బ్రహ్మం అంటే చాలా ఇష్టం. బ్రహ్మం అంటే ఎందుకంటే బాగా ప్రేమిస్తే ఎక్కువ ఇష్టపడుతున్నారు కాబట్టి. యేసుక్రీస్తు అంత ఇష్టం లేదు, యేసుక్రీస్తు మాత్రం అంతగా లేదు, మళ్ళీ బ్రహ్మం గారికి ఎక్కువ. ఒక్క మేక యేసుక్రీస్తు చనిపోయారు కల్వారీలో. కల్వరిలో చనిపోయినటువంటి ఒక మేక ఎవరు కాదు, ఆ రక్తం బ్రహ్మం మీద పడింది. ఆ రక్తం నుంచి బ్రహ్మం గారి మీద పడింది. బ్రహ్మం గారు అరిజోనాకి వెళ్ళిపోయారు. బ్రహ్మం గారు ఏమో అరణ్యమైనటువంటి హారిజోన్ ప్లేస్ లోకి వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. గట్టి గట్టిగా చెప్పడం నాకు అర్థం అవట్లేదు. అయ్యా ఇది ఏదో తేడాగా ఉందని చెప్పి సైలెంట్ అయిపోయాను. నాకు ఇది చూసి ఏదో తేడాగా ఉందని చెప్పి నేను బ్యాప్టిజం తీసుకొని 1 వీక్ అయింది. నన్ను ఈ మాట పాస్ చెప్పినప్పుడు నాకు బ్యాప్టిజం 1 వీక్ అయింది. ఓకే ఓకే ఈ మాట చెప్పినప్పుడు పాస్టర్ గారు ఒక వారమే అయింది అప్పుడు బాప్తిజం తీసుకొని రాయ్ గారు. బట్ నా ఆమె చెప్పలేదు. కానీ ఆ మాటకి నేను ఆమెను చెప్పలా. కొత్తలో మెసేజ్ వచ్చిన కొత్తలో రాయ్ గారు. దెన్ ఐ వెయిటెడ్. కానీ అప్పుడు ఎదురు చూస్తా ఉన్నా నేను. ఎందుకంటే the atonement can done by only Lord Jesus Christ. కేవలము ప్రాయశ్చిత్తం అనేది జరగాల్సింది కేవలము ప్రభువు యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఉంది. Branham cannot do our atonement. ప్రవక్త బ్రహ్మం గారు ఎంత మాత్రం కూడా మన పక్షంలో ప్రాయశ్చిత్తం చేయడానికి వీల్లేదండి. He himself need atonement. చివరికి బ్రహ్మం గారు కూడా ఆయన కూడా ప్రాయశ్చిత్తం అవసరం లేదు ఆయనకి. So how can he do my atonement? అందుకే మరి ఏ విధంగా చేయగలడు ఆయన? ఆ యొక్క ప్రాయశ్చిత్తం నా కొరకు ఎలా చేయగలడు ఆయన? I came home. అప్పుడు నేను ఇంటికి వచ్చాను తిరిగి. I prayed. అప్పుడు నేను ప్రార్థన చేశాను. Lord, my heart is not supporting నా you. యొక్క హృదయం దానికి అంగీకరించట్లేదయ్యా. Speak to me, Lord. నాతో మాట్లాడు ప్రభా. నేను Only 2 days. అక్కడ 2 దినాలు మాత్రమే. సండే ప్రచారం అయిపోయింది. ఆ యొక్క ఆదివారం అయిపోయింది ఆ ప్రసంగము. మండే, సోమవారము, ట్యూస్డే మార్నింగ్ మంగళవారం ఉదయం I received one message on the post. నేను వెంటనే ఒక వర్తమాన పుస్తకాన్ని నేను పొందుకున్నానండి. In that message, I opened the book. నేను ఇప్పుడు ఓపెన్ చేసి చదవడం ప్రారంభించినది. But when I'm saying, చెప్తా ఉన్నాను, the both goats are Jesus Christ. 2 మేకలు ఎవరు రాడంటే 2 మేకలు ప్రభు యేసుక్రీస్తు అయ్యాడు. He took my sins to Calvary. ఆయన నా పాపములు కల్వరి మీదకు మోసుకుని తీసుకెళ్ళాడు ఆయన. And died there. అక్కడ చనిపోయాడు ఆయన. One lamb. ఒక గొర్రెది, ఒక గొర్రె పిల్ల. From Calvary. ఆ యొక్క కల్వరి నుండి He took my sins. ఆయన నా యొక్క పాపాలను తీసుకొని to hell. ఆయన మళ్ళీ పాతాళానికి వెళ్ళాడు. అక్కడికి To hell. ఆ పాతాళానికి వెళ్ళాడు ఆయన. In the hell. ఆ యొక్క పాతాళంలో Lucifer and his angels. ఆ యొక్క లూసిఫర్ సమస్త యొక్క దురాత్మ అన్ని కూడా Jesus Christ నే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేసింది? అక్కడ ఎంతగానో హింసించారంట ఆయన్ని. యేసుక్రీస్తు కల్వారిలో మాత్రం బాధపడలేదండి. యేసుక్రీస్తు బాధపడింది కేవలం శిలువ మీద మాత్రమే కాదండి. అక్కడ సగం పని అయిపోయింది. సగం మాత్రమే చేశాడు ఆ పనిని. సగం పని మిగతా పని ఏదైతే ఎక్కడ వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలంటే ఆ పని అరణ్యంకి వెళ్ళాలి. అరణ్యమైనటువంటి పాతాళానికి ఆ యొక్క మేక అరణ్యంకి వెళ్ళాలి. అరణ్యానికి వెళ్ళి ఆ అరణ్యంలో చాలా జంతువులు క్రూర జంతువులు ఉన్నాయి. మేకను చంపేశారు. మేకను పట్టుకొని చీల్చి చెండాడు ఏంటి అక్కడ చంపేశారంట. ఆ మేక ఎవరు? ఆ మేక ఎవరు? యేసుక్రీస్తు. ఆయన ఎక్కడ వెళ్ళారు? ఆయన ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. అక్కడ ఉన్న ఏవైతే పరమతమైన దూతలు దురాత్మలు అన్ని కూడా అక్కడ ఉన్న లూసిఫర్ కూడా ఆయన ఏం తెలుసు? ఆయన యొక్క దూతలన్నీ కూడా వాడికి యేసుక్రీస్తు బాగా ఎంతగానో హింసించి మొత్తంగా చాలా వేదనతో చేశారంట ఆయన్ని. ప్రపంచం అంత ప్రపంచం మొత్తం కూడా యేసుక్రీస్తు బాధపడింది కల్వారి వరకు మాత్రమే. యేసుక్రీస్తు కల్వరిలో బాధపడింది మాత్రమే ప్రపంచానికి తెలుసు. ఒక్క మేక మాత్రం తెలుసు. ఒక్క మేక గురించి మాత్రమే తెలుసు ప్రపంచానికి. బట్ బైబిల్ 2 మేకలు. బైబిల్ చెప్తుంది 2 మేకల గురించి చెప్తా ఉందండి. కల్వారి చనిపోయారు. చనిపోయిన ఒక మేక అయితే నీ శరీరానికి విమోచన వచ్చింది. ఆయన యొక్క దేహానికి విమోచన వచ్చింది. పాతాళానికి వెళ్ళారు. పాతాళానికి వెళ్ళిన తర్వాత నీ ప్రాణానికి విమోచన వచ్చింది. మన ప్రాణానికి విమోచన వచ్చింది. ఎందుకంటే ఎలా చెప్తారు? నీ శరీరంకు విమోచన కావాలి, నీ ఆత్మకి విమోచన కావాలి. విమోచన అనేది కేవలం శరీరం మాత్రమే కాదు, కానీ శరీరానికి ప్లస్ ఆత్మ కూడా మనకు విమోచన అవసరం. Your body and soul to be redeemed. మన యొక్క దేహము ప్రాణాత్మను కూడా ఖచ్చితంగా విమోచించబడాల్సిందిగా ఉన్నది. When Adam did sin, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో sin came. అయితే పాపం వచ్చింది. And curse came. అప్పుడు ఏమొచ్చిందంటే శాపం కూడా వచ్చింది పాపంతో పాటు. Sin came. ఇప్పుడు పాపం వచ్చింది, curse came. తర్వాత శాపం కూడా వచ్చింది. Not only sin upon us. కేవలం మన మీద పాపం మాత్రమే కాదండి,
పాపము and a curse. అంతేకాకుండా శాపం కూడా Both is upon us. రెండు మన మీద ఇప్పుడు ఆపాదిస్తా ఉన్నారు. నీ చేసింది పాపము, కానీ చేసిందైతే పాపం మాత్రమే చేశారు. ఆ పాపం ద్వారా వచ్చిన మరణము శాపము. కానీ ఆ పాపం ద్వారా ఏదైతే వచ్చినదో మరణము అదే శాపమైనది మనకి. నీ మీద పాపం ఉంది, మన మీద పాపము ఉంది, నీ మీద శాపం. అంతేకాకుండా శాపం కూడా ఏడుతా ఉంది. హల్లెలూయా. ఇప్పుడు నీకు విమోచన కావాలంటే, ఇప్పుడు మనకు ఆ వాటి నుంచి విడుదల పొందుకోవాలంటే, విమోచింపబడాలంటే పాపం వెళ్ళాలి, పాపం విమోచించబడాలి, శాపం నుంచి కూడా మనం విమోచించబడాలి. హల్లెలూయా. Therefore the Bible saying, దాని కూడా ఇప్పుడు చెప్తాం విధంగా Jesus becomes sin. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పాపమై ఉన్నాడు. పాపి కాదు, ఆయన పాపి కాదు, పాపమై ఉన్నాడు. ఆయన he becomes sin for us. ఆయన మన కొరకు పాపమైపోయాడు ఆయన. And another Galatians 3 is saying ఇప్పుడు గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం చెప్తా ఉంది, he become a curse. ఆయన మన కొరకు శాపమయ్యాడు లేఖన సెలవిస్తా ఉంది. In Calvary, ఆ కల్వరిలో when he was hanging on the cross, అప్పుడు ఎప్పుడైతే ఆయన వేలాడుతా ఉన్నాడు ఆ శిలువ మీద, నీ మీద ఉన్న శాపము అప్పుడు మన మీద శాపము అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ వెళ్ళిపోయింది. What the Bible saying? ఏం చెప్తా ఉంది, The one who is hanging on the cross, ఎవరైతే వేలాడుతూ ఉంటారో శిలువ మీద, he is a cursed one. ఆ వేలాడబడిన ప్రతి ఒక్కరు కూడా శాపగ్రస్తులు లేఖన సెలవిస్తా ఉంది. But Jesus is hanging on the cross, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క శిలువ మీద వేలాడుతూ ఉన్నారో curse went on. అప్పుడు శాపం అనేది తొలగిపోయిందండి. But పాపం స్టిల్ ఉంది. కానీ పాపం మాత్రం ఇంకా ఉంది అక్కడ. పాపం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం ఎక్కడి నుంచి వచ్చింది? పాతాళం నుంచి వచ్చింది. ఆ యొక్క పాతాళం నుంచి వచ్చింది. అది ఎక్కడ తీసేయాలి? అది మళ్ళీ ఎక్కడ తీయాలి? అది తీసుకొని వెళ్ళిపోయి బాదాంలో పెట్టేసారు. ఎక్కడి నుంచి అయితే వచ్చింది పాపము మళ్ళీ తిరిగి దానిని ఆ పాతాళానికి వెళ్ళి అక్కడ పడవేస్తున్నారు. So our atonement not finished in Calvary. కాబట్టి మన యొక్క ప్రాయశ్చిత్తం అనేది కేవలం ఆ యొక్క ఆ శిలువ దగ్గర మాత్రమే ముగించబడలేదండి. అక్కడ From Calvary, ఆ యొక్క కలవరి నుండి he went to hell. ఆయన అక్కడ పాతాళానికి వెళ్ళినట్టుగా మనం చూడవచ్చు. The two lambs are there in the అక్కడ Bible. అందుకే 2 గొర్రె పిల్లలు ఉన్నాయండి, 2 మేకలు. Amen. ఆమేన్. So కాబట్టి you have to search the scriptures. అందుకే మనము కూడా ఈ రోజు లేఖనాలను మనం పరిశోధించవలసినగా ఉన్నాం. Otherwise you will also say hey hey hey. ప్రతి మాట కూడా మనం ఏం చెప్తామంటే ఆమె అంటా ఉంటాం. అంటే ఏంటి Rapture అయిపోయింది రాకడైపోయింది అని rapture లో ఉన్నారు. అందులో వాళ్ళందరూ కూడా ఎత్తబడిలో ఉన్నారు. పక్షిరాజులు ఎగిరిపోతున్నారు, పక్షిరాజులు ఎగిరిపోతున్నారు, ఎమోషన్స్ లో ఉన్నారు. ఆమేన్ 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 హల్లెలూయా. ఏ మాట అది ఉద్రేకం చెప్తా ఉంటే, ఉద్రేకపరుస్తా ఉంటే ప్రతి మాటకి ఇప్పుడు ఏమి పట్టించుకోండి, ప్రతి ఆమె చెప్పే విధంగా గుంపులు కలిసిపోవచ్చు. ఇక్కడ ఉత్తేజన, ఇక్కడ వచ్చినట్టు ఆ ఉద్యమం అనేది వచ్చేసింది. హల్లెలూయా ఆమేన్. చూడండి వచ్చినప్పుడు ఒక ఉద్రేకం రోడ్ మీద తర్వాత గట్టిగా చెప్పడం, ఇక్కడ రోడ్ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత ఆ స్థితిలో ఆ ఉద్రేకం ఇక్కడ పొందుకున్న తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత భార్య భర్త కొడు అప్పుడు మళ్ళీ భార్య భర్తలు కూడా పడతా ఉంటారు. ఆ ఉత్తేజన ఎక్కడ అయిపోతుంది? Rapture is not an emotion. చూడండి ఆ ఉద్యమం ఉద్యమం ఎక్కడ పోయింది? ఆ ఎత్తబాటు అనేది ఒక ఉద్రేకం సంబంధించింది కాదండి. Rapture is not a feeling. అంతేకాకుండా ఒక ఏదో అనుభూతి కాదు. Rapture is the reality. ఆ ఎత్తబాటు అనేది ఒక కార్యం వాస్తవానికి This is a reality. అది ఎంతో వాస్తవమైన కార్యం. ఏంటంటే మనం ఏదో ఆ అనుభూతి చెందుతున్నటువంటి ఫీలింగ్స్ ఏదైతే అవి కాదండి ఎత్తబాటు అనేది. ఆ మెసేజ్ విన్నప్పుడు, ఆ వర్తమానం విన్నప్పుడు నాకు చల్లగా వచ్చింది, నాకు చల్లగా వచ్చేసేసి, నాకు వేడిగా వచ్చింది, అది వేడిగా వచ్చేసింది. పరిశుద్ధాత్మ నాకు వచ్చింది. అప్పుడు దాన్ని బట్టి పరిశుద్ధాత్మ చల్లగా వచ్చింది, పరిశుద్ధాత్మ చల్లగా వచ్చేసాడు నా మీదకి. కొంచెం వేడిగా క్రాస్ అయింది. అలా తర్వాత ఇక్కడ నుంచి పక్క నుంచి అలా వేడిగా వెళ్ళినట్టుగా ఉంది. పరిశుద్ధాత్మ చల్లగా వేడిగా కాదు, పరిశుద్ధాత్ముడు చల్లగా వేడిగా వచ్చేవాడు కాదండి ఆయన. పరిశుద్ధాత్మ ఇస్ అ పర్సన్. పరిశుద్ధాత్మకు వ్యక్తి ఉన్నాడు ఆయన. అది చల్లగా వేడిగా వచ్చే ఎమోషన్స్ కాదు. చూడండి అటువంటి అనుభూతి చెందుతున్నాడు, ఉద్రేకంతో కూడినటువంటి అనుభూతులు కాదండి పరిశుద్ధాత్మ అంటే. The Holy Spirit is the person. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అనేవాడు ఒక వ్యక్తి ఉన్నాడు. When he comes in you, ఎప్పుడైతే ఆయన మనలోకి వస్తాడో, then you will live a life of God. ఏమైనా మనం జీవించే జీవితం దేవునితో సమానంగా ఉంటుంది, దైవికంగా జీవిస్తా ఉంటుంది. It's not a feeling. అదేంటంటే ఒక ఉద్రేకం, ఒక అనుభూతి కాదండి అది. They search the scripture. అందుకే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే లేఖనాన్ని పరిశోధిస్తున్నట్టుగా చదవండి. అయితే బెరాయాలో కూడా 11th verse. 11వ వచనం, మీరు దెస్సలోనిక వారి కంటే గనులు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌరులు సేవలు చెప్పిన సంగతులు అలా ఉన్నవాళ్ళు ప్రతి దినమును లేఖనములు పరిశోధించి చూడండి. ఇప్పుడు బెరయా సంఘంనే నీ సంఘంకు కంపేర్ చేయండి. ఇప్పుడు ఆ బెరయా సంఘాన్ని మనం తీసుకొని ఇప్పుడు మన సంఘానికి పోల్చుదాము. మనం ఆ బెరయా సంఘానికి మన సంఘానికి పోల్చుకుందాం ఒకసారి. ఎప్పుడు ఆయన ప్రతిరోజు ఎప్పుడండి పోల్చుకునేది? వాళ్ళు వాక్యం చదవడం కాదు, ప్రతిరోజు వాళ్ళు చేస్తున్న Searching the scripture. ఆ యొక్క లేఖనాన్ని చదవటం మాత్రమే కాదు కానీ పరిశోధిస్తా ఉన్నారు. నెక్స్ట్ వర్స్ ఐఎమ్ రీడింగ్ ఇన్ ఇంగ్లీష్. తర్వాత వచ్చి నేను ఇంగ్లీష్ లో చదువుతాను.
12th verse. అందుచేత Therefore, many of them believed. Therefore, ఇందులో తెలుగులో రాబడింది, తెలుగులో 12th verse. అందుచేత అంటే రీజన్, ఆ సంఘం ఇలాంటి చేసింది, వాక్యంనే ఆయన ఆటర్లీ విన్నారు, వాక్యంని రీసెర్చ్ చేశారు, వాక్యంకు రెస్పెక్ట్ ఇచ్చారు. అందుచేత చూడండి ఇవన్నీ చేయటం బట్టి ఏమైతే కార్యాలు పైన చెప్తాడు, వాక్యాన్ని వాళ్ళకి ఎట్లా గౌరవించారు. full heartedly they received the word, they searched the word, they understood the word, గ్రహించారు వాక్యాన్ని. ఆయన అలాంటి చేశారని అందుచేత. కార్యాలన్నీ చేయటం బట్టి, బికాస్ ఆఫ్ దట్, దానిని బట్టి, అందుచేత. అందుచేత అంటే ఈ కార్యం ఆయన చేశారు, అందుచేత. అక్కడే చూడండి ఎన్ని చేయడం బట్టి అంటే ఆ కారణమును బట్టి ఏం జరిగింది అడిగిందా, చదవండి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. సంఘం పెరిగింది. చూడండి అందుచేత ఏం జరిగిందండి, సంఘము పెరిగింది. సంఘం ఎలాంటి పెరిగిందండి? ఎలా పెరిగింది సంఘం అండి? పాస్టర్ ద్వారానా, కాపర్ ద్వారానా, ప్రజల ద్వారానా, మనుషుల ద్వారానా, స్వార్థ మీటింగ్ ద్వారానా, సువార్త కూడికల ద్వారానా, పాంప్లెట్ల ద్వారానా, చూడండి పుస్తకాలు ట్రాక్స్ పంచిపెట్టడం ద్వారా కాదండి. ప్రభు చెప్తున్నాడు అలా కాదు. మీరు ఎంత మాత్రం కూడా ప్రభు యేసుక్రీస్తు గురించి సువార్త అనేది ఆ కరపత్రాలు పంచిపెట్టడం ద్వారా మీరు చేయలేరు ఆ కార్యాన్ని. మీరు ప్రభు యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేస్తారు, ప్రసంగిస్తారంటే ఆ సువార్త ప్రకటన ద్వారా మాత్రమే ప్రసంగిస్తారు. కరపత్రాలు ఏవైతే ఉన్నావో మీటింగ్స్ పెట్టేసేసి ఆ పంచుతూ ఉంటారు కదా చిన్న చిన్నటువంటి పాంప్లెట్స్, వాటి ద్వారా ప్రభు యేసుక్రీస్తు మనం ప్రసంగించకూడదు అంటున్నాడు ఆయన. The way of God to preach the gospel is preach the gospel. సువార్తను ప్రసంగించడానికి ఆయన చేసుకున్న విధానం ఏదో కాదు కానీ కేవలము ప్రసంగించడం ద్వారా మాత్రమే ప్రభువుని యేసుక్రీస్తును మనము ప్రకటించగలము. Preach the word with authority. అంతేకాకుండా ఆ యొక్క ప్రసంగం అనేది కూడా అధికారంతో ప్రసంగం చేయాలంటే మన వాక్యం, అంతేకాకుండా శక్తితో కూడినటువంటి ప్రసంగం చేయాలని మనము. That's the way of preaching the word of God. అదే దేవుని యొక్క వాక్యాన్ని ప్రసంగించేటువంటి విధానం అయి ఉన్నదండి. హల్లెలూయా. చూడండి చూడండి అప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వీధిలో నిలబడి ఒక కరపత్రాలు తీసుకొని యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి యేసుక్రీస్తు దేవుడు అని చెప్పడం పంచిపెట్టడం, వాళ్ళు ఏం చేస్తారు తీసుకొని పట్టుకొని పక్కన పడేస్తారు. ఇదేనా స్వార్థ? అదేనా ప్రసంగించేటువంటి విధానం సువార్త అంటదేనా? కాదు. ఆ సంఘము వాక్యం వినింది, వాక్యంని ఆలోచన చేసింది, వాక్యం రెస్పెక్ట్ ఇచ్చింది. అందుచేత చూడండి వాక్యాన్ని ఈ విధంగా పైన బెరసంగం చేసిన కార్యాలు ఏమైతున్నావో అవన్నీ పైన కనబడతా ఉన్నాయి కాబట్టి వాటన్నిటి చేయడం బట్టి అందుచేత. గ్రీకులు చాలా మంది, గ్రీకులు ఎవరు తెలుసా? చూడండి గ్రీకులు అంటే గ్రీస్ దేశస్తులు ఎవరో తెలుసా? Israel people are looking the sign, the Greek people are looking the wisdom. చూడండి ప్రభువు యేసు చెప్తా ఉన్నాడు, ఇశ్రాయేలీయులు వచ్చేమో సూచనలు వెంబడిస్తున్నారు కానీ గ్రీసు దేశస్తులు అయితే జ్ఞానాన్ని వెతుకుతున్నారు అన్నాడు ఆయన. గ్రీక్ వాళ్ళు సాధారణ వ్యక్తులు కాదు. ఎందుకంటే గ్రీసు దేశస్తులు అనేది ఒక సామాన్యమైన వ్యక్తులు కాదండి, వాళ్ళు చాలా బుద్ధి కలిగిన, ఎంతో జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు గ్రీసు దేశస్తులు. అంత జ్ఞానం కలిగిన వ్యక్తి చాలా మంది సంఘంలో విశ్వాసి అయిపోయారు. చూడండి పెరిగింది. అంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ కార్యాలన్నీ బట్టి అంత జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులైనటువంటి గ్రీసు దేశస్తులు ఏం చేశారంటే వచ్చి విశ్వాసాన్ని ఒక విశ్వాసులుగా మారిపోయి సంఘంలో చేర్చబడ్డారు. చెప్పండి దేనిని బట్టి అండి? అది పాస్టర్ ద్వారా కాదు. పెద్ద పెద్ద 4 లక్షలు 5 లక్షలు పెట్టుకుని వీధి మీటింగ్ పెట్టిన కోసం 5-6 లక్షలు డబ్బులు పెట్టి పెద్ద పెద్ద మీటింగ్స్ కూడికలు ఎక్కడైతే పెడతారు దానిని బట్టి, దేనిని బట్టి జరిగిందండి సంఘం అలా వృద్ధి? వాక్యాన్ని గౌరవించి వాక్యాన్ని పరిశోధించడం బట్టి జరిగింది ఆ కార్యం. నీ సంఘం చూడండి. అలాగే మన సంఘం కూడా ఒకసారి చూసుకుందాం. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది, 5-6 సంవత్సరాలు అవుతుంది, అదే 10 మందికి వచ్చింది. అట్లాగే 10 మంది ఉంటున్నారు. ఎవరు చెల్లిపోతే తగ్గుతుంది, ఎవరికి పెళ్లి చేసుకుని పిల్లలు పుడితే పెరుగుతుంది, చనిపోతే తగ్గుతుంది, పిల్లలు పుట్టాలి అప్పుడు సంఘంలో పెరుగుతుంది. అది సంఘం పెరగాలంటే ఏంటి? పెళ్లి చేసిన తర్వాత పిల్లలు పుడితే అప్పుడు సంఘం పెరిగే పరిస్థితి వచ్చింది. ఈరోజు సంఘం పెరుగుతుందా? పెరుగుతుందా మరి సంఘం అనేది? హల్లెలూయా. 5 years ముందు 20 మెంబర్స్, 5 సంవత్సరాల ముందేమో వచ్చి 20 మంది, 5 years తర్వాత 20 మెంబర్స్, 5 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా అదే 20 మంది. తగ్గిపోయింది ఇంకా చెప్పాలంటే, పెరగట్లేదు. ఒక్కొక్క సంఘం, నీ సంఘం అడగండి, నీ సంఘంలో లాస్ట్ 1 year లో
ఒక్క సోల్ యాడ్ అయిందా? చూడండి, ఒక్క సంవత్సరం కనుక ఒకసారి పరిశీలన చేసుకుంటే అడగండి, ఎవరైనా ఒక నూతన ఆత్మ ఎవరైనా చేర్చబడ్డారా లేదా? ఒక్క ఆత్మను నీ సంఘంలో యాడ్ అయిందా? ఒక్క ఆత్మ అయినా సరే కొత్తగా జన్మించిన వాళ్ళు సంఘాలను చేర్చబడ్డారా లేదా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. అడగండి ఎవరినన్నా. లాస్ట్ ఇయర్ సంఘంకు బ్రదర్ 10 మంది వచ్చేసారు బ్రదర్, 20 మంది వచ్చేసారు బ్రదర్. తీసుకుంటారు, సంఘం పెరుగుతుంది బ్రదర్. చెప్పండి, ఎవరు జరిగితే చెప్పండి. ఇటువంటి సంగతులు జరిగితే ఉంటాయి చెప్పండి. మన చుట్టూ ఉన్నాయి అటువంటి పరిస్థితులు? లేవు. ఆ పరిస్థితి లేదు ఈరోజు మన దగ్గర. 10 years బిఫోర్ అదే 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉంది పరిస్థితి అట్లాగే ఉంది. చెల్లిపోతే ఒకవేళ చనిపోతే 158 157 వస్తుంది. వేరే ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యి హైదరాబాద్కి వెళ్ళిపోయారు, 155 వచ్చింది. ఆయనకు అమెరికాలో MS చదువు వచ్చింది, 55 అయింది. అక్కడ చర్చ అమ్మాయిలు పెళ్లి చేసి వెళ్ళిపోయారు, 149 అయింది. చూడండి, తగ్గుతా ఉంది. అప్పుడు ఒకరు పెళ్లి చేసుకుంటే ఒక చిన్న పుల్ల పెట్టింది, అప్పుడు 140 150 వచ్చింది. పెరగడం ఎట్లా ఉందండి? ఇదే పెరగడం. మ్యారేజ్ చేసిన తర్వాత పిల్లలు పుడితే అప్పుడు పెరుగుతుంది సంఘం. ఇప్పుడు పరిస్థితి దిస్ ఇస్ కాల్డ్ ద డెడ్ చర్చ్. ఇది ఏదో కాదు, చనిపోయిన సంఘం లాంటిదండి ఈరోజు. ఎక్కడ జీవం ఉందో అక్కడ కదిలిపు ఉండాలి. ఎక్కడైతే జీవం అనేది ఉంటుందో అక్కడ ఉద్యోగం అనేది కదిలిక ఉంటుంది సోదరులారా. హల్లెలూయా. ఆ చిన్న పురుగులో, చిన్న ఏదేనో, ఆ చిన్న 1 సెల్ అభిప్రాయను అది మనిషి ఎక్కడ జీవం ఉందో అక్కడ కదిలిపు ఉంది. చూడండి, ఒకే సెల్ ఉంటుంది, ఏకకణం జీవం అంటారు కదా, మనం చదువుకున్నాం. అది అమీబా అంటారు. అది ఒక సెల్, అది ఎన్నో 10 ఉంటుంది. తలలో పేను పేను ఏం చెప్తారు? అది ఎంత ఉందండి? పేను ఎంత ఉంటుందండి? సైజు చాలా చిన్న. పేను కంటే వేరొకటి ఉంది చిన్నది. పేను కంటే ఇంకా చిన్నది మన హెయిర్. అది కూడా ఏం చేస్తున్నది? అది కూడా అలా ఏం చేస్తారు? చేపి పెట్టుకుని చూస్తే అది ఆ చిన్న జీవులు కూడా కదిలిపోందండి, ఎందుకంటే అది జీవి ఉంది. బట్ సంఘంలో మాత్రం చూడండి, ఆ చిన్న పేనులో కూడా ఉన్న చిన్న దాంట్లో, అంత చిన్న దాంట్లో జీవం ఉంది. కానీ సంఘంలో ఈరోజు జీవం. ప్రభు చెప్తా ఉన్నాడు, ఇదేంటంటే ఏమంటారండి వాటిని? గుడ్రాలు ఎట్లాగైతే ఉన్నదో గర్భం డెలివరీ లేకుండా గుడ్రాల సంఘంగా అయిపోయింది. వాక్యాలు పెడితే ఎన్ని పెట్టినా సరే కూడా ఆ గర్భము చెల్లిపోయింది. ఆ గర్భం ఎట్లా ఉందంటే గుడ్రాలుగా అయిపోయింది, కనలేని చనిపోయే స్థితిలో ఉందన్నమాట. ఎక్కడ తీసుకుంటారా? ఎక్కడికి ఏది తీసుకు? అమెరికాలో ప్రచారం, ఆఫ్రికాలో తీసుకుంటారా? అమెరికాలో ఆయన ఏ వాక్యం చెప్తే కూడా సంఘం అలాంటి. చూడండి, సంఘ పరిస్థితి అమెరికా నుంచి చివరికి ఆఫ్రికా నుంచి పెద్ద పెద్ద స్పీకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి చెప్తున్నా సరే సంఘ పరిస్థితి అట్లాగే చనిపోతుంది. గుడ్రాలు కనలేని స్థితిలో ఉంది. యూస్లెస్ గర్భం. అదేంటంటే విఫలమైపోయినటువంటి పనికిరానటువంటి దీని గురించి గాడ్ హేట్ ద చర్చ్. అటువంటి సంఘానంట దేవుడు ద్వేషిస్తాడంట, అసహ్యించుకుంటాడు. జన్మనివ్వని సంఘాన్ని. అందుకే నేను అడుగుతాను, జమ్మూ కాశ్మీర్ కన్యాకుమారికి అడుగుతాను, ఏ సంఘంలో రివైవల్ ఉందో నాకు చూపించండి. అందుకే నేను ఎప్పుడు అడుగుతా ఉన్నాను ఈ మధ్యన, కన్యాకుమారి పైన కాశ్మీర్ నుంచి చివరికి ఇండియా అంతా కూడా ఏ సంఘంలో ఈ రోజు ఉద్యమం అనేది ఉంది? ఉద్యమం అంటే పాటలు కాదు. ఉద్యమం అంటే పాటలు పాడేది కాదండి. రివైవల్ అంటే ఏదో ఉత్తేజం వచ్చి నాట్లు ఆడడం, పాటలు పాడతాం, డ్రమ్ పెడతాం, మ్యూజిక్ పెడతాం కాదు. ద రివైవల్ ఫ్రూట్స్. ఉద్యమం అంటే అక్కడ ఫలం కనపడాలి, ఫలం అనేది రావటం అనేది జరగాలి ఉద్యమం అంటే. బెరియా సంఘంలో కానీ బెరియా సంఘాన్ని చూసుకున్నట్లయితే చాలా మంది విశ్వాసాలు, ఎంతో మంది విశ్వాసులుగా మారటం మనం చూడవచ్చు. దానిని బట్టి ఏదైనా బట్టి మీరు చెప్పండి, ఇప్పుడు ఏదైనా బట్టి మీరు చెప్పండి అసలు దేనిని బట్టి వచ్చింది ఆ సంఘం ఎదిగింది? లేఖనాల్ని ఒకసారి చెప్పండి సిస్టర్స్, మీరు కూడా చెప్పండి అమ్మా ఒకసారి. విన్నవాళ్ళు సంఘం ఎలాంటి బేస్తకం అయింది, ఎలాంటి పెరిగింది, ఎందుకు ఏ కారణం బట్టి ఆ సంఘం పెరిగింది చెప్పండి ఒకసారి. ఎవరన్నా సిస్టర్స్ లో డబ్బు ద్వారానా? డబ్బును బట్టి పెరిగిందా సంఘము? పాస్టర్ ద్వారానా? కాపరి గారి ద్వారా పెరిగిందా? దేని పెరిగింది? దేని బట్టి అండి? వాక్యాన్ని పరిశోధించడం బట్టి. అందరు చదవండి ఒకసారి, బైబిల్ తీసిన వాళ్ళు రాయ్ గారు అడుగుతున్నారు. అందరూ కలిసి చదవండి, ఒకసారి చదువుదాం అందరం కలిసి.
11th verse. 11వ వచనం అండి. అందరు దయచేసి గట్టిగా చదువుదాము. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును పౌలును సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చింది. హల్లెలూయా. వచ్చినారు. నెక్స్ట్ verse. తర్వాత వచ్చిన అందుచేత వారిలో అనేకులను అందుచేత ఇప్పుడు మీరు అడగాలి అందుచేత బికాస్ ఆఫ్ దట్ దానిని బట్టి అందుచేత బిలీవర్స్ దానిని బట్టి ఒక విశ్వాసులను బట్టి చర్చ్ మెంబర్స్ యొక్క సంఘస్థులను బట్టి సంఘం పెరిగింది. ఆమేన్ హల్లెలూయా. సంఘస్థులను బట్టి విశ్వాసులను బట్టి అంట ఆ సంఘం పెరగటం అనేది ప్రారంభమైంది. నీ ద్వారా మీ ద్వారా సంఘం పెరిగిందా? మరి ఎవరికి వాళ్ళు విశ్వాసులు. ఆయన అడగండి, మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఒకసారి. నా ద్వారా నేను తీసుకొచ్చిన ఆత్మలు ఎవరైనా ఉన్నారా కొత్తగా రక్షణలో? పాత నిబంధనలో బైబిల్ చెప్తోంది లేఖనం, మీరు సంఘానికి వచ్చేటప్పుడు ఆ యొక్క ఒట్టి చేతులతో మీరు రావద్దంటుంది లేఖనము. ఉంది కదా లేఖనము పాత నిబంధనలో. ఒకవేళ ఈ రోజు రాత్రి చనిపోతే, అదే ఈ రోజు రాత్రి కనుక మనం చనిపోయినట్లయితే you go and meet Jesus Christ. అప్పుడు మీరు వెళ్ళి మీరు ప్రభువుని యేసుని అడుగు మనం కలుసుకుంటాం. యేసుని కలుసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు కలుసుకొని వెళ్ళిపోతాం మనం. నీ చేతిలో ఏమున్నది? అప్పుడు ఏముంటుంది మన చేతుల్లో? దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు నీ ద్వారా ఏ ఒక ఆత్మ రాలేదు అంటే ఒకవేళ దేవుడు కనుక పిలిచినప్పుడు వెళ్తే ఇదే రాత్రి కనుక లాస్ట్ నైట్ అయితే మనకి ఒక ఇంటికి వెళ్తే ఒక చాక్లెట్ తీసుకుని వెళ్తారు, ఇంటికి వెళ్తే ఒక స్వీట్ బాక్స్ తీసుకుని వెళ్తారు, ఒక ఇంటికి వెళ్తే ఫ్రూట్స్ తీసుకుని వెళ్తారు. యేసుక్రీస్తుని కలుసుకుంటే ఈ రోజు నీ చేతిలో ఏముందండి? ఆమేన్ హల్లెలూయా. అదే ప్రభువుని యేసుక్రీస్తు మనం కలుసుకున్నప్పుడు ఎవరు తెలుసా? ఎవరో తెలుసా? ప్రభు విత్తనం పెట్టలేదు అక్కడ కోస్తారు. ప్రభు చెప్తున్నాడు సువార్తలో, నేను ఎక్కడైతే నాటలేదో అక్కడ నేను కోత నేను ఎదురు చూస్తానంటాడు ఆయన. ఫలాన్ని ఎదురు చూస్తాడు. ఎందుకంటే ఆయన ఆ యొక్క ఖచ్చితత్వం కలిగి ఉంటాడండి ఆ యొక్క లెక్కల్లో. You are 30 years, 40 years, 50 years, 60 years old. చూడండి మీరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 50 70 సంవత్సరాలు వయసు కలిగిన వాడు. God feeded you 50 years. ఈ యొక్క 50 సంవత్సరాలు దేవుడు మిమ్మల్ని పోషించుకుంటూ వచ్చాడు ఈ రోజు. God gave a health to 50 years. అంతేకాకుండా 50 సంవత్సరాలు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. God saved you 50 years. అంతేకాకుండా దేవుడు రక్షించాడండి 50 సంవత్సరాల వరకు. God blessed you 50 years. అంతేకాకుండా 50 సంవత్సరాలుగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ఇంకా God invested this much in your life. అందుకే చూడండి దేవుడు ఎంత వెచ్చించాడండి నీ జీవితంలో ఆయన తన యొక్క కార్యాన్ని. ఇక్కడ చూడండి, అందరూ చూడండి ఒకసారి ఇటు. ఇంతమంది నీ మీద దేవుడు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. చూడండి ఇంత అనేది దేవుడు ఏదైతే మన జీవితంలో ఒక్కొక్కరికి చేసుకుంటూ వచ్చాడో, ఏదైతే ఆయన పెట్టుబడి పెట్టుకుంటూ వచ్చాడో మనకి. ఈ రోజు కూడా 3 భోజనం పెట్టారు. ఈ రోజు కూడా 3 భోజనం పెట్టారు. మార్నింగ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. ఈ రోజు కూడా దేవుడు ఏం చేశాడండి మనకి 3 పూటల భోజనం ఇచ్చాడు ఆయన. పొద్దున్న టిఫిన్ ఇచ్చాడు, మధ్యాహ్నం భోజనం ఇచ్చాడు, సాయంకాలం. ఇన్వెస్ట్మెంట్ అదేంటో పెట్టుబడి ఆయన మనకి ఇచ్చేటువంటి కార్యం. మనకి మన జీవితంలో దేవుడు చేసే కార్యం. ఈ ఏజ్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చనిపోయారు. చూడండి ఈ వయసులో ఉన్నటువంటి వాళ్ళు లోకంలో చూసుకుంటే ఎంతో మంది చనిపోయి ఉండవచ్చు. చదివినవాడు నీ అన్న తమ్ముడు చాలా మంది చనిపోయారు. చూడండి ఈ వయసు. చూడండి మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మీకు ఎంతైతే వయసు ఉందో ఆ వయసు ఉన్న వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉన్నారు కదా. వాళ్ళు ఈ ఏజ్ లో రాకుండా వెనకాల చనిపోయిన ఎంత మంది ఉన్నారా లేదా? నీకంటే చిన్నవాడు, నీకంటే చూడండి మనకంటే చిన్నవాళ్ళు ఇప్పుడు 50 సంవత్సరాలు అనుకో. నాకు 50 సంవత్సరాలు చూడకుండా చనిపోయిన వాళ్ళు లోకంలో ఎంతో మంది ఉండొచ్చు. కానీ మనం ఇంకా జీవించే ఉన్నాము. ఎందుకంటే దేవుడు మన జీవితంలో ఆయన పెట్టుబడి పెడతా ఉన్నాడు. ఆయన పెట్టిన దానికి ఆయన లెక్క అడుగుతాడంట ఒకసారి. బైబిల్ చెప్తుంది ఈ విధంగా, ఆమేన్ ఆయన నిన్ను లెక్క అడిగేవాడుగా ఉన్నాడు ఆయన. ఈ రోజు రాత్రి నీకు లాస్ట్. ఒకవేళ ఇదే మన జీవితంలో నిర్ణయించినటువంటి దినముల ఆఖరి రాత్రి అయితే దేవుడు అప్పుడు యేసుక్రీస్తు కలుస్తాం మనము. అప్పుడు ఈ చేతులు ఏముంది? నీ ద్వారా రక్షణలోనికి వచ్చిన వాళ్ళు ఒక్కడు కూడా లేకపోతే ఖాళీ అయినా ఒక్క సోల్ ఉంటా. హల్లెలూయా. ఒక్క ఆత్మను నువ్వు తీసుకొచ్చావు. 40 years లో 50 years లో నీకు భోజనం పెట్టి, నీకు వస్త్రాలు పెట్టి, నీ ఫ్యామిలీని రక్షించి, నీ ఆక్సిజన్ రక్షించి, నీ కరోనా రక్షించే దేవుడుకు నీ చేతులు ఏముందండి? చూడండి ఇన్ని కార్యాలు చేయవచ్చు. చివరికి కరోనాలు కూడా మనం కాపాడుకుంటూ చనిపోకుండా తీసుకుంటూ వచ్చినటువంటి దేవుడు విన్నాడు ఆయన. హల్లెలూయా. కళ్ళ ముందు ఎంతో మంది కరోనా చనిపోయారు కదండి. ఆ చనిపోకుండా మనకు ఎఫెక్ట్ వచ్చినా సరే కాపాడిన దేవుడు ఆయన. డినామినేషన్ అడగండి, ఆయన దగ్గర 10 ఉంది, 20 ఉంది, 30. కనీసం రక్షణ పొందుకున్న వాళ్ళు ఉంటారు అంతే. చూడండి కనీసం మన డినామినేషన్ దగ్గరికి వెళ్తే రక్షణ లేని వాళ్ళు ఒక్కొక్కరు 20 మంది 30 మంది 10 మంది చెప్తారంట వాళ్ళు సంఘశాఖలో చూసుకుంటే. కానీ వాళ్ళకైతే అసలు విమోచనే తెలియదు వాళ్ళకి. రక్షణ పొందుకున్నవాడు రక్షణ వేరు, విమోచన. చూడండి రక్షణ వేరు, విమోచన వేరు. ఆయన దగ్గర వెళ్తే బ్రదర్ ఎంతమందికి మీరు రక్షణ గురించి బోధించారు? 10 మంది.
వాళ్ళు కనుక ఆయన దగ్గరకు వచ్చి ఏదో ఉంది. రక్షణ అనేది వాళ్ళకి తెలిసిన దాంట్లో వాళ్ళు ప్రసంగం చేసుకుంటూ వచ్చారు, చెల్లి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళ అకౌంట్ లో మాత్రం కరెక్ట్ గానే ఉన్నారు. ఏది ఆయన రక్షణ చేతిలో ఏదో ఉంది. వాటి మీరు విశేషించవాలి కదా, మీరు వధువు కాదా, వాళ్ళకంటే ఉన్నతమైన స్థితి మీరు పెద్ద కదండి. సంఘం కాదా, నీ చేతిలో ఉండే వాక్యం ప్రపంచంలో వేరెవరు లేదు హల్లెలూయా. లేదు కదా, మనకి దేవుడి చెంటు వాక్యం ఈ ప్రపంచంలో ఎవరి చేతిలో లేదు కదా. అది నీ చేతిలో దేవుడు సింహాసనంలో ఉన్న వాక్యం నీ చేతిలో ఉంది కదా? ఆమేన్, హల్లెలూయా. మన చేతిలో దేవుడిచ్చిన వాక్యం ఏదో కాదండి, అది పరలోకంలో దేవుడి సింహాసనం దగ్గర నుంచి వచ్చినటువంటి వాక్యం ఇది. ఏ సింహాసనం మీద ఏ వాక్యం ఉందో ఆ వాక్యం నీ చేతిలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన దగ్గర లేదు. ఎస్, పరలోకంలో దేవుడి సింహాసనం దగ్గర ఏ పుస్తకం అయితే ఉందో, ఏ ఒక వాక్యం అయితే ఉందో అదే వాక్యం ఈ రోజు మనకి ఇచ్చాడు దేవుడు. మొన్న చుట్టూ ఉన్నటువంటి డినామినేషన్ లేదండి ఆ వాక్యము. ఎవరికి ఎక్కువ ఇస్తారో ఆయన ఎక్కువ అడగడు. చూడండి, దేవుడు ఎవరికైతే ఎక్కువ ఇచ్చాడో ఆ ఎక్కువ ఇచ్చిన వాళ్ళ దగ్గర ఆయన ఎక్కువ ఆశించాడు, ఆయన ఎక్కువ కోరుకుంటాడు, ఎక్స్పెక్ట్ చేస్తాడు. మన దగ్గర ఉందా లేదా ఎక్కువ వాక్యం? దగ్గర ఏ మెసేజ్ ఏదో అది దగ్గర ఉందా లేదా? చూడండి, మన చుట్టూ ఉన్నటువంటి పెద్ద పెద్ద సేవకుల దగ్గర, సంఘస్థుల దగ్గర, విశ్వాసుల దగ్గర లేనటువంటి వాక్యము ఈ రోజు దేవుడు మనకి ఇచ్చాడు ఆ వాక్యాన్ని. ఆమేన్. నీ చేతిలో ఏముందండి? మరి ఏముందండి మన చేతులు ఈ రోజు? ఏం తీసుకెళ్ళిపోతావు యేసుక్రీస్తు? ఏమి ఏ విధంగా మనం కలుసుకుంటాం? వాట్ ఆఫరింగ్ యు ఆర్ గోయింగ్ టు గివ్ ఫర్ జీసస్ క్రైస్ట్? ప్రభువైన యేసుక్రీస్తు మనం ఎటువంటి అర్పణ మనం ఇవ్వబోతా ఉన్నాము? యు కెనాట్ గో ఎంప్టీ హ్యాండ్స్. మనం ఎంత మాత్రం కూడా ఒట్టి చేతులతో మనం వెళ్ళలేమండి. వెళ్ళాలంటే ఎంప్టీ హ్యాండ్స్ వెళ్ళకూడదు. మనం దేవుడు ఆలయానికి రావాలంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదండి, లేఖనం చెప్తా ఉంది. వాట్ షుడ్ యు హ్యావ్? అందుకని ఈ రోజు మీ చేతుల్లో ఏముందో ఒకసారి పరిశీలన చేసుకుందాము. అందుచేత చాలా మంది సంఘములు యాడ్ అవుతా ఉన్నారు, విశ్వాసులు వాళ్ళు వస్తా ఉన్నారు. ఆ బెరేయ సంఘంలో ఈ రోజు సంఘ పరిస్థితి ఎట్లా ఉందండి? మీరే ఈ రోజు ఆలోచించండి. మనమే ఆలోచన చేసుకుందాం ఒకసారి. 10 సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అవుతుంది, 20 years, 20 సంవత్సరాలు అవుతుంది, 30 సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు. సంఘంలో కానీ నా యొక్క సంఘంలో ఏ మార్పు లేదు. ఎటువంటి ఒక ప్రోగ్రెస్ లేదు, ఎదుగుదల లేదు, మార్పు లేదు. అదే 10 కుర్చీలు, అదే 10 కుర్చీలు ఉన్నాయి. అలవాటు అయిపోయింది. అదే ఒక సామాన్యంగా అది అలవాటు చేసేసుకున్నాం. కుర్చీలు రిజర్వ్ అయిపోయింది. ఎందుకంటే అదే కుర్చీలో నుంచి ఆ కుర్చీలో ఏదైతే ఉన్నదో అదే కుర్చీలో మనకి రిజర్వ్ చేసేసుకుని ఉన్నాం. కుర్చీలు ఇరిగిపోయింది. కూర్చొని ఎన్ని సంవత్సరాలు కూర్చుని కుర్చీలు ఇరిగిపోతున్నాయి, కానీ బట్ మార్పు లేదు, మార్పు మట్టి లేదు. గుడ్రాలు గర్భం, అదే గొడ్రాలు అయి ఉన్నది, గొడ్రాల యొక్క గర్భం అయినది. నీ దేవుడు సంఘములు ఆరోన్, God kept that stick in the presence of God. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఒక అహరోను యొక్క చేతికర్రను పెట్టాడండి. ఆయన It's dead. అది చనిపోయింది, అది ఎండిపోయింది. Come to the presence of కానీ God. దేవుని సన్నిధిలో ఎండిపోయిన కర్ర వచ్చినప్పుడు Leaves came, the flowers came. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వచ్చిన తర్వాత ఎండిపోయినటువంటి చనిపోయినటువంటి ఆ యొక్క కర్ర తిరిగి చిగురించడం చూస్తున్నాము. In that most holy place, ఎందుకు అంటే అది అతి పరిశుద్ధమైన స్థలం కాబట్టి life of God is. అక్కడ దేవుని యొక్క జీవం దాగి ఉంటుంది. ఎక్కడ దేవుడి జీవం ఉంటుందో ఎక్కడ దేవుని యొక్క జీవం అయితే ఉంటుందో అక్కడ ఆమేన్, అక్కడ ఆ యొక్క ఫలం అనేది కనపడుద్ది మనకి. నీ సంఘములు పెరగటం లేకపోతే, అక్కడ ఒకవేళ మన సంఘముగా పెరగట్లేదంటే, ఇరిగిపోయిన కర్రంగా ఉంటారంటే, అప్పుడేంటి ఇరిగిపోయిన ఎండిపోయిన కర్రగానే మనం ఉంటామా? plain words, openly understand, అక్కడ దేవుడు, అక్కడ లేడు అని అర్థం. ఇక్కడ దేవుడు ఉంటారు, ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ లైఫ్, అక్కడ జీవం అనేది ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ సమాధి కార్యక్రమం వెళ్ళలేదు. అంతేకాకుండా ఎక్కడ వెళ్తారు అక్కడ పుడతారు. ఆమేన్. అంతేకాకుండా ప్రభువైన యేసుక్రీస్తు ఎప్పుడు కూడా ఆయన జీవితంలో ఆ యొక్క లైఫ్ లో ఒక్కసారి కూడా సమాధి కార్యక్రమాన్ని చేయలేదండి ఆయన. ఎందుకంటే ఆయన జీవమైనాడు, కాబట్టి. ఆయన రోడ్డు మీద వెళ్తారు, ఆయన రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక చనిపోయినటువంటి బాడీ ఎదురుస్తా ఉంది. అది అక్కడ ఏం జరిగిందంటే మరణము జీవం రెండు కలుసుకునే సమయం అది. అప్పుడు ఏం జరిగింది? అప్పుడు జీవం అనేది ఆ యొక్క డెత్, ఆ యొక్క మరణాన్ని సమీపించినప్పుడు అప్పుడు ఏం జరిగింది? అక్కడ ఆ యొక్క చనిపోయిన వ్యక్తి లేట మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆయన జీవమై ఉన్నాడు కాబట్టి. ఆయన మాతో చెప్తా ఉన్నాడు, నేనే పునరుద్ధానమును జీవం అంటున్నాడు ఆయన. ఆయన ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ జీవం అనేది వస్తుంది సహోదరులారా. ఆయన ఎప్పుడే ఎక్కడికైతే వెళ్తాడో అక్కడ దీవెన ఆశీర్వాదాలు అనేవి ఉంటాయి. ఏ సంఘానికి అయితే ఆయన వస్తాడో ఆ యొక్క సంఘం అనేది దీవించబడుద్ది, ఆశీర్వదించబడుద్ది. ఎందుకంటే ఆయనలో ఆ జీవం ఉంది కాబట్టి. మీరు ఎక్కడ వెళ్తారు, మనమైతే ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ బ్లెస్సింగ్ అనేది రావాలండి. ఎక్కడికైతే మనం వెళ్తున్నామో అక్కడ సంఘం పెరగవలసిందిగా ఉంది. ఎక్కడికి వెళ్తున్నామో అక్కడ రక్షణ పొందుకోవాలండి ప్రజలు. అప్పుడు దాని అర్థం ఏదో కాదు, నీలో దేవుడు ఉన్నాడంటానికి రుజువు అది. హల్లెలూయా. దయచేసి అందరూ లేచి నిలబడదామండి. హల్లెలూయా. టుడే
ఈరోజు Just close your eyes. కేవలం కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. Just imagine. ఒకసారి ఆలోచించండి, పరిశీలన చేసుకోండి ఒకసారి. Am I a blessing for my church? నేను నా సంఘానికి దీవెనకరంగా ఉన్నానా లేదా? నా ఇల్లుకు, నా ఇంటికి, నా కుటుంబానికి, నా సంఘానికి నేను ఆశీర్వాదకరంగా ఉన్నానా లేదా అని ఒకసారి పరిశీలన చేసుకుందాం. Am I a living soul or a dead soul? నేను జీవించేవాడిగా ఉన్నానా, చనిపోయిన వాడిగా ఉన్నానా? What is the use of me for God? నా గురించి దేవునికి ఏమాత్రమైన లాభం ఉందా లేదా? Am I a useless person? నేనంత అసలు పని చేయకుండా ఉన్నటువంటి వ్యక్తిగా నేనున్నానా? స్టార్టింగ్ లో ఒక వాక్యం చదివా. మొదట్లో ఒక వాక్యం మనం చదివాం. దావీదు వచ్చాడు పాస్టర్ గారి ద్వారా. ఆయన అన్నదమ్ముడు చెప్తున్నారు, అన్నదమ్ముడు చెప్తా ఉన్నారు, మీరు యుద్ధం చూసడానికి కోసం వచ్చారా? మీ యుద్ధం చూసడానికి వచ్చారా? అక్కడ దావీదు యుద్ధం కోసం రాలేదు. అక్కడ దావీదు వచ్చింది యుద్ధం చూడడానికి కాదు కానీ. ఆయన అన్నదమ్ముడు చెప్తున్నారు, వాళ్ళ సహోదరులు చెప్తా ఉన్నారు, దావీదు గారి సహోదరులు, అంటే అన్ని మేకల్ని వదిలేసి ఇక్కడ యుద్ధం చూడడానికి కోసం వచ్చారా? నువ్వు కాసుకునేటువంటి గొర్రెలన్నీ వదిలేసి ఇక్కడ యుద్ధాన్ని చూసుకోవడానికి వచ్చావా అంటున్నాడు వాళ్ళ సహోదరుడు దావీదు గారు. ఆయన ఆలోచిస్తారు, దావీదు వచ్చింది ఆ యుద్ధం చూడడానికి కోసం. వాడు అక్కడ దావీదు వచ్చింది యుద్ధం చూడడానికి కోసం కాదు, యుద్ధం చేయని కోసం. దావీదు వచ్చింది అక్కడ జరుగుతున్న యుద్ధం చూడడానికి కాదు సహోదరులారా, ఆ యుద్ధంలో పోరాడి విజయం సాధించడానికి వచ్చాడు దావీదు. we are not the visitors of this message. మనం ఏంటంటే ఈ యొక్క వర్తమానానికి ఒక సందర్శకులుగా ఉన్నాం. మనము we are not here to see. మనం ఇక్కడ ఉన్నది కేవలం చూడడానికి కాదండి. we are not called to see things. మన యొక్క సంగతులన్నీ కూడా మనం చూడడానికి మనం పిలవబడలేదు. we called to do it. ఆమేన్. ఆ సంగతులన్నీ చేయడానికి మనం పిలవబడ్డాము. David said, my brother Eliab. ఇక దావీదు చెప్తున్నాడు, నా సహోదరుడైన ఎలియాబు, 3-4 రోజులు నీ ఇక్కడ కూర్చుని మీరు యుద్ధం చూస్తున్నారు. మీరు ఇక్కడ నుంచి 3-4 రోజులు యుద్ధం చూస్తా ఉన్నారు. మీరు గోలియాతును చూస్తున్నారు. గోలియాతును చూస్తానే ఉన్నారు. మీరు గోలియాతును చూస్తున్నారు. సౌలు కూడా గోలియాతును చూస్తానే ఉన్నాడు. ఇంకా నా అన్న తమ్ముడు అందరూ గోలియాతును చూస్తున్నారు. నా సహోదరులు తోటి సహోదరులు అందరూ కూడా గోలియాతును చూస్తానే ఉన్నారు. ఎంతకాలం గోలియాతును చూడడం కోసం రాలేదు. నేను వచ్చింది గోలియాతును చూడడానికి రాలేదు. నేను గోలియాతును చంపేసి ఆమేన్. గోలియాతును చంపడానికి వచ్చాను దావీదు గారు. నా సంఘంలో కూర్చొని కోసం. అలాగే నేను సంఘానికి వచ్చేది కేవలం కూర్చోడానికి మాత్రమే కాదు, టైం పాస్ చేసుకోవడం రాలేదు. కేవలం సమయం ఏదో వృధా చేయడానికి నేను రావట్లేదు. సంఘానికి సంఘంలో ఏదో చూడడం కోసం రాలేదు. సంఘంలో చూడడానికి నేను రావట్లేదు. I am here to prove that Lord Jesus Christ is the same yesterday, today and forever. ఆమేన్. హల్లెలూయా. నేను ఇక్కడ ఉన్నది ఈ రోజు యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు రుజువుపరచడానికి నేను వచ్చాను సంఘానికి ఈ రోజు. I am not here to see, I am here to demonstrate. ఆమేన్. నేను ఇక్కడ ఉన్నది కేవలం చూడడానికి మాత్రమే కాదు కానీ దేవుని యొక్క శక్తిని రుజువుపరచడానికి నేను ఇక్కడ ఉన్నాను. మీరు పెద్ద వాళ్ళు, నీ మిలిటరీ ట్రైనింగ్ పొందుకున్న వాళ్ళు, ఎంతో మంది పెద్ద ట్రైనింగ్ పొందుకున్న మిలిటరీ సౌల్ లాంటి వాళ్ళు, తర్బీదు పొందిన వాళ్ళు, ఎంతో గొప్ప రాజే. మీరందరూ కూచి చూస్తున్నారు. అందరు ఎంతో కాలంగా కూర్చొని చూస్తా ఉన్నారు. పెద్ద ట్రైనింగ్ పొందిన వాళ్ళు, తర్బీదు పొందిన వాళ్ళు. కానీ నేనైతే వచ్చినది చూడడానికి కోసం కాదు, చూడడానికి రాలేదు కానీ చంపేసి కోసం. హల్లెలూయా. చంపడానికి. ఎందుకంటే దేవుడి అభిషేకం నా మీద. ఆమేన్. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ అభిషేకం నేను కలిగి ఉన్నాను, పొందుకున్నాను, నా మీద ఉన్నది కాబట్టి. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ ఆలోచన చేయండి. మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, హల్లెలూయా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది, నీవు పలికితే నాకు మేలయ్యా,
నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అందరం కలిసి మరొకసారి ఈ విధంగా వాక్యం ద్వారా దర్శించిన దేవునికి తన స్వరము చేత ఆ మట్టి శరీరాన్ని మరుగు చేసి ఏ విధముగా 2000 సంవత్సరాల క్రితము అదే దేవాది దేవుడు శరీరానికి లోకానికి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క శక్తిని కేవలం ప్రభువుల నుంచి మాత్రమే కాకుండా ఆ తర్వాత శిష్యులలో నుంచి